నాన్న ఛాన్స్ ఉంటే కుదిరితే మాస్క్లే పెట్టుకోండి, మీరు తీమాకండి. ఓకే, ఫర్ యువర్ సేఫ్టీ, మా కోసం ఏం కాదు. ఓకే, కుదిరితే దూరం దూరం కూర్చోండి. కుదిరితే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా కూర్చోండి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు తీసుకోండి మాస్క్ కావాలంటే, కాకపోతే కొద్దిగా పెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. సరేనా, నెక్స్ట్ విల్ డిస్కస్ ద సూపర్ మెష్ అనాలిసిస్. ఓకే, సూపర్ మెష్ అనాలిసిస్. ఓకే, now question తీసుకోండి అమ్మ. టేక్ ఏ క్వశ్చన్. డిటర్మైన్ పవర్ అబ్జార్బ్డ్ బై 3 ohm resistor. Determine power absorbed by 3 ohm resistor for the circuit shown in figure. Determine power absorbed by 3 ohm resistor for the circuit shown in figure. Determine power absorbed by 3 ohm resistor for the circuit shown in figure. చేయండి నాన్న. Determine power absorbed by 3 ohm resistor for the circuit shown in figure. ఓకే నాన్న, ఇక్కడ ఏం చేయమన్నారంటే పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నారమ్మా. 1 second నాన్న. దే ఆల్సో గివెన్ ద కరెంట్స్ ఇలా ఇచ్చారు. లెట్ దిస్ బి కరెంట్ బి I1, లెట్ దిస్ కరెంట్ బి I2, లెట్ దిస్ కరెంట్ బి I3. ఓకే సరే, స్టార్ట్ చేద్దాం. నోటీస్ హియర్, ఫస్ట్ సెకండ్ మెష్కి వెళ్ళిపోదాం అమ్మా. ఈ మెష్కి వెళ్ళి అనుకో, చెప్పండి అన్న సెకండ్ మెష్కి మెష్ అనాలిసిస్ చెప్పేసేయండి. మెష్ అనాలిసిస్, if I take this mesh analysis, ఈ సెకండ్ అని తీసుకుంటే చెప్పండి 2 into I2, 3 into ఓకే 3 into I2 minus I3. ఓకే నెక్స్ట్ అన్న 1 into ఓకే 1 into I2 minus I1 equal to 0. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ మెష్ అనాలిసిస్. నాన్న అందరూ చూడాలి. ఇఫ్ ఐ అప్లై మెష్ అనాలిసిస్ ఫర్ దిస్ థర్డ్ మెష్కి వెళ్ళి అనుకున్నాను. ఓకే, ఈ వోల్టేజ్ ఎంతనా 3 into I3 minus I2. ఈ వోల్టేజ్ 1 into I3, వోల్టేజ్ 7 amperes ఎంత తెలీదు, అన్డిఫైన్డ్ వాల్యూ. ఎస్ఆర్నా ఇక్కడ వేసినప్పుడు 3 into I3 minus I2 చేసాం, 1 into I3 చేసాం. ఇది ప్లస్ 7 మైనస్ 7 వోల్టేజ్ తెలియదు. ఏది ఎస్ఆర్నా అన్డిఫైన్డ్, అందుకే ఇక్కడ రాయలేకపోతున్నాం. సరేనా, ఇక్కడికి రాద్దాం. నోటీస్ హియర్ -7 + 1 into I1 minus I2. డ్రాప్ అక్రాస్ ఇస్తాం తెలుసా?
తెలియదు. ఎస్ ఆర్ నో? అమ్మ ఇక్కడ ఇండివిజువల్గా వీఆర్ అనేబుల్ టు రైట్ ద మెష్ ఈక్వేషన్ ఫర్ దిస్ థర్డ్ మెష్ అండ్ ఫస్ట్ మెష్. ఎస్ ఆర్ నో? ఎందుకు రాయలేకపోతున్నాము? దెర్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ బిట్వీన్ దిస్ మెష్ అండ్ దిస్ మెష్. ఎస్ ఆర్ నో? ఈ మెష్కి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ వచ్చిందన్న, అందుకే వీఆర్ అనేబుల్ టు రైట్ ద మెష్ ఈక్వేషన్ ఇండిపెండెంట్లీ. అప్పుడు ఏం చేస్తున్నాం? సూపర్ మెష్ అనాలిసిస్కి వెళ్తున్నాం. ఓకే రైట్ అన్న. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ to write the mesh equation, for the meshes 1 and 3 independently, hence super mesh analysis procedure is adopted. ఓకే రైట్. నన్ను ఒక్కసారి చూడండి అమ్మా, నోటీస్ హియర్. అందుకే ఏం చేస్తున్నామంటే నోటీస్ హియర్ నాన్న, ఇది ఒక మెష్, ఇది ఒక మెష్. వీఆర్ అనేబుల్ టు రైట్ ద మెష్ ఈక్వేషన్ ఫర్ దిస్ వన్ ఇండిపెండెంట్లీ. అవునా? అందుకే ఏం చేస్తున్నాం? విల్ కన్సిడర్ దిస్ మెష్ అండ్ దిస్ మెష్ యాజ్ ఏ సింగిల్ మెష్. ఏమంటున్నాం దాన్ని? సూపర్ మెష్ అంటున్నాం. ఈ రెండుకి కలిపి సూపర్ మెష్ అంటున్నాం. సూపర్ మెష్ 1కి మెష్ 3 కలిపి రాస్తున్నాం. మెష్ 1లో ఉన్నప్పుడు కరెంట్ I1 అనుకోండి, మెష్ 3లో ఉన్నప్పుడు కరెంట్ I3 అనుకోండి. చెప్పండి అమ్మా, మెష్ అనాలిసిస్ చెప్పండి ఒకసారి. -7 ప్లస్ I1 ఇంటూ I1 మైనస్ I2. ఓకే నాన్న, నెక్స్ట్ 3 ఇంటూ I3 minus I2, okay, plus 1 into I3 equal to 0. ఎస్ ఆర్ నో? అమ్మా ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 3 అన్నోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అవునా? బట్ ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి? 2 ఈక్వేషన్స్. సాల్వ్ చేయొచ్చా? 3 అన్నోన్స్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయలేం. ఓకే, అందుకే ఏం చేస్తున్నామంటే ఒకసారి వినండి నాన్న. సూపర్ మెష్ ఏ మెషెస్కి వచ్చినాయి మనకి? మెష్ 1కి, మెష్ 3కి. we are trying to write some relation between mesh 1 current mesh 3 current. ఈ mesh 1 current ఇలా వెళ్తుందమ్మా, mesh 3 current ఇలా ఫ్లో అవుతుంది. ఎస్ ఆర్ నో? ఓకే, దిస్ ఇస్ 7 amperes కరెంట్ సోర్స్. నాన్న ఇక్కడ కేసీఎల్ వేయండి అమ్మా. కేసీఎల్ చెప్పండి నాన్న, కేసీఎల్ చెప్పండి ఒకసారి. కేసీఎల్. ఓకే, దిస్ కరెంట్ లీవింగ్ ప్లస్ I1, దిస్ కరెంట్ ఎంటరింగ్ మైనస్ I3, కరెంట్ సోర్స్ -7 ఈక్వల్ 0. Then I1 minus I3 equal to 7. Third equation. If you solve these 3 amma, you will get that I1, I2, I3. Okay na? Now write amma inko point rayandi. Always inside is super mesh. Em rasaru? KCL rasaru, KVL rasara? KCL. Always inside is super mesh, KCL is used. Therefore, చెప్పండి అన్న, సూపర్ మెష్ అనాలిసిస్ అంటే చెప్పండి టెక్నిక్. KCL ప్లస్ మెష్ అనాలిసిస్. నా వాట్ ఇస్ మై మెష్ అనాలిసిస్ టెక్నిక్ అంటే చెప్పండి అన్న. KVL ప్లస్ హోమ్స్ లా. Therefore, this సూపర్ మెష్ అనాలిసిస్ అంటే KVL ప్లస్ KCL ప్లస్ హోమ్స్ లా. Okay, solve these 3 equations, Nana. You will get I1, I2, I3. You will get I1 9 amperes, I2 2.5 amperes, I3 2 amperes. So all the 3 equations you will get I1, I2, I3. Okay. So now question lo vaale em adigaru manni power across the 3 ohm resistor. Now what is the power across 3 ohm resistor nana?
in this direction తీసుకుంటే current is I2 minus I3, or in this direction తీసుకుంటే నా current is I3 minus I2. Okay, అంటే నన్ను if you know current తెలిస్తే what is the power resistor లో I square R. Yes or no? This is nothing but current in the 3 ohm resistor square into R. What is R? 3. Okay, Nana, this is nothing but I2 difference I3 whole square na? Current in the 3 ohm resistor nama, maybe I2 minus I3 or I3 minus I2. Okay, difference square. What is I2 we found out? 2.5. What is I3? 2 square. This is 0.5 square into 3. Answer amma? 0.75 watts. 0.25 into 3. 0.75 watts is the right answer. Done? నన్ను అందరమ్మా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చూడండి నన్ను. నో నీడ్ టు టేక్, లిజన్ అమ్మా అందరూ, నోటీస్ హియర్. నాన్న ఇప్పుడు ఐఎమ్ గివింగ్ సమ్ రెసిస్టర్ హియర్, 4 ohms పెట్టానమ్మా. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పవర్ అక్రాస్ 3 ohm రెసిస్టర్ అడిగాను. ఓకే చెప్పమ్మా, ఎవరు? సేమా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నావా? సరే, నన్ను లిజన్ హియర్. వాట్ ఈస్ ద కరెంట్, వాట్ ఈస్ ద పవర్ అక్రాస్ ద 3 ohm రెసిస్టర్ అడుగుతున్నాను. నోటీస్ హియర్ అమ్మా, ఇక్కడ ఇలా ఇచ్చారు. సరే, ఇప్పుడు మెష్ అనాలిసిస్ వేసాను అనుకో, సెకండ్ మెష్కి 2 into I2, 3 into I2 minus I3, 1 into I2 minus I1 equals 0 రాశారు. దీనికి నాన్న మెష్ ఈక్వేషన్ రాస్తున్నాం. 3 into I3 minus I2, 1 into I3, 4 into I3 minus I1. ఇక్కడ సోర్స్ వచ్చింది, కరెంట్ సోర్స్. వాట్ వోల్టేజ్ క్రాస్ కరెంట్ సోర్స్ అన్డిఫైన్డ్, రాయలేకపోతున్నాం, ఆగిపోయింది. ఆర్ సిమిలర్లీనా ఇక్కడ రాసాం -7 + 1 into I1 minus I2, 4 into I1 minus I3. ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది. వాట్ ఇస్ వోల్టేజ్ క్రాస్ కరెంట్ సోర్స్ అన్న? అన్డిఫైన్డ్. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సోర్స్ సూపర్ మెష్ అనాలిసిస్. ఓకే, సూపర్ మెష్ అనాలిసిస్ వేయాలి. మళ్ళీ ఇది కూడా విల్ కన్సిడర్ దిస్ అండ్ దిస్ యాజ్ ఎ సింగిల్ మెష్. ఎస్ ఆర్ నో? దాన్ని ఏమంటున్నావు నాన్న? సూపర్ మెష్ అంటున్నావు. అమ్మ అసలు ఇక్కడ మరి ప్రీవియస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఎందుకు సేమ్ అయిపోయింది? కరెంట్ సోర్స్కి సిరీస్లో ఏ ఎలిమెంట్ వచ్చినా డస్ నాట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్. ఎస్ ఆర్ నో? సేమ్ ఆన్సర్సే వస్తున్నాయి. ఓకే, సరేనా? డిఫరెంట్ సూపర్ మెష్ కేసెస్ తీసుకుంటే నోటీస్ హియర్, ఓన్లీ కరెంట్ సోర్స్ బిట్వీన్ 2 meshes నాన్న. ఇందా 7 amperes వచ్చింది కదా, మెష్ 1కి మెష్ 3కి వచ్చింది. ఓన్లీ కరెంట్ సోర్స్ బిట్వీన్ 2 meshes ఇలా ఉన్నా, ఆర్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ బిట్వీన్ 2 meshes వచ్చిన సూపర్ మెష్, ఆర్ కరెంట్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉన్నా కూడా సూపర్ మెష్. ఎస్ ఆర్ నో? కరెంట్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ వచ్చినా కూడా సూపర్ మెష్, ఆర్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉన్నా కూడా నాన్న సూపర్ మెష్. ఏమో అర్థమైందా? ఓకే, నా అదే ప్రాబ్లం మళ్ళీ నేను చేపియాల్సిన అవసరం లేదు. మీరు ఈ కేసెస్ తీసుకుంటే ఆల్ ఆర్ సూపర్ మెష్ కేసెస్. అమ్మ నాకు ఇది కావాలి నాన్న, ఎందుకంటే నేను లేటర్ మళ్ళీ మీ చేత కొన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను ఇదే టెక్నిక్తో. ఇప్పుడు ఈవెన్ ట్రాన్షన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ సూపర్ మెష్ ప్రొసీజర్ తెలియాలి మీకు. ఇస్రోలో అడిగారు, ఇస్రో 2012లో అడిగారు, 2018లో అడిగారు. ఓకే,
డన్. నా క్వశ్చన్ తీసుకున్నాము. సరేనా, చేద్దాం. ఓకే, ది ఆస్కింగ్ us to determine I1, I2, I3. ఓకే, ఈ క్వశ్చన్ 2 మెథడ్స్ చేద్దాం అమ్మా. ఓకే, మెథడ్ 1, మెథడ్ 2, 2 మెథడ్స్ చేద్దాం. ఒకసారి నోడల్ అనాలిసిస్తో చేద్దాం, ఒకసారి మెష్ అనాలిసిస్, రెండింటితో చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్ బై యూజింగ్ మెష్ అనాలిసిస్తో చేద్దాం. మెథడ్ 1, మెష్ అనాలిసిస్. మెష్ అనాలిసిస్తో చేద్దాం. ఓకే, నాన్న ఒక్కసారి కామన్ సెన్స్తోనే చెప్పేసేయండి. చాలమ్మా, చూడండి నాన్న ఒకసారి. ఓకే, దిస్ కరెంట్ ఈజ్ I1, దిస్ కరెంట్ ఈజ్ I2, దిస్ కరెంట్ ఈజ్ I3. ఎస్ అన్న అమ్మా, I2 కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇదేనా I2? ఎస్ అన్న, ఈ మెష్ ఇంక ఈక్వేషన్ రాయాల్సిన అవసరం ఉందా? వాట్ ఇస్ ద కరెంట్ I2 నాన్న? -2 amperes. ఎస్ అన్న. ఓకే, మెష్ 2కి అది. ఓకే అమ్మ, మెష్ 1కి ఈక్వేషన్ చెప్పండి. -10 + 1 × I1 - I3, 1 × I1 - I2. ఓకే, -10 + 1 × I1 - I3, ఓకే, ప్లస్ 1 × I1 - I2 = 0. ఫస్ట్ మెష్ ఈక్వేషన్ ఇది. నా సెకండ్ మెష్ ఈక్వేషన్ I2 = -2 amperes. ఓకే సార్, థర్డ్ మెష్ ఈక్వేషన్ 1 × I3 - I1, 2 × I3, 1 × I3 - I2 = 0. ఓకే, 1 × I3 - I1 + 2 × I3 + 1 × I3 - I2 = 0. దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. సాల్వ్ 1, 2, 3 నా. వాట్ ఇస్ I1, I2, I3 చెప్పండి అమ్మా. 1, 2 and 3. Okay, solve 1, 2, 3. What is the I1, I2, I3? Find I1, I2, I3 అన్న చేయండి అమ్మా, సాల్వ్ చేయండి. ఓకే,
మెథడ్ 2 నోడల్ అనాలిసిస్ నా వచ్చినాయమ్మా టాలీ చేసుకున్నారా 30/7 -2 ఆల్రెడీ తెలుసు I3 4/7 వచ్చిందా 3 ఈక్వేషన్స్ ఉన్నాయి సబ్స్టిట్యూట్ దిస్ వన్ ఓన్లీ I1 I3లో వస్తుంది ఇది కూడా I1 I3లో వస్తుంది సాల్వ్ ఇట్ 2 ఓకే ఫినిష్ సరేనా లెట్ us do the next question అమ్మా సేమ్ క్వశ్చనే నోడల్ అనాలిసిస్తో చేద్దాం నాన్న నోడల్ నా టెల్ మీ నాన్న హౌ మెనీ ప్రిన్సిపల్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 ఏనా 4 ఉన్నాయి ప్రిన్సిపల్ నోట్స్ ఎస్ ఆర్ నో ఓకే మా దిస్ ఈజ్ 1 నోడ్ దిస్ ఈజ్ అనదర్ నోడ్ దిస్ ఈజ్ అనదర్ నోడ్ దిస్ ఈజ్ అనదర్ నోడ్ ఎస్ ఆర్ నో 4 నోడ్స్ వచ్చినాయి మా ప్రిన్సిపల్ నోడ్స్ లెట్ us consider one of the node as a reference node okay usually we'll consider this as the reference ground పెట్టేసాను let this voltage be V1 let this voltage be V2 let this voltage be V3 అనుకోండి అమ్మ V1 V2 V3 ఓకే నాన్న అందరమ్మ నోటీస్ హియర్ కామన్ సెన్స్తో ఇక్కడ 10 వోల్ట్ సోర్స్ ఇచ్చింది 10 వోల్ట్ సోర్స్ కామన్ సెన్స్తో నాన్న ఈ వోల్టేజ్ సోర్స్ బిట్వీన్ దిస్ నోడ్కి గ్రౌండ్కి వచ్చింది సార్ then what is the value of V1 ఏమా 10 volts no need to write the nodal equation V1 nana equal to 10 volts let it be equation 1 అయిపోయింది ఒకటి మరి let us write the nodal at ఇక్కడ నోడల్ అనాలిసిస్ దేర్ రాద్దాం ఓకేనా సరే అమ్మ నోడల్ అనాలిసిస్ చేస్తే ఏమొచ్చినాయి మీకు ఏమొస్తాయి V1 V2 V3 వస్తాయి ఓకే ఓకే నా V1 V2 V3 తెలిస్తే I1 I2 I3 క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ రాస్తున్నాను ఈక్వేషన్ రాస్తే I1 I2 I3 చూపిస్తా అక్కడ I1 I2 I3 రాసాం కదా వాటిని V1 V2 V3లో రాసుకుందాం ఓకేనా సరే నా నోడల్ ఎట్ V2 చెప్పండి అమ్మా వాట్ ఈస్ నోడల్ ఎట్ V2 చెప్పాలి అందరు చెప్పాలి V2 మైనస్ V1/1 ఓకే నా V2 మైనస్ V1/1 V2 మైనస్ V3/1 V2 మైనస్ 0/1 ఓకే ప్లస్ V2 మైనస్ V3/1 plus V2 minus 0/1 equal to 0. This is second nodal equation. Yes, sir? Nana alage nodal at 3 kuda raddam. V3 minus V1/2, V3 minus V2/1. This current entering the node -2. Okay. V3 minus V1/2 plus V3 minus V2/1 -2 equal to 0. Third equation. Yes or no? 3 equations, 3 unknowns solve చేస్తే you'll get V1, V2, V3. Okay, solve చేస్తే you'll get V1, V2, V3. Already V1 10 volts. Okay, V2 44/7, V2 62/7 రాబోతుంది. ఓకే మీరు సాల్వ్ చేసి చెప్పచ్చు. ఆగండి అన్న స్టాప్. అసలు ఏం చేయాలి మనం ఇక్కడ I1, I2, I3 క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I3. మా చూడండి అన్న అందరు నోటీస్ హియర్ నాన్న ఇక్కడ చూడండి అమ్మా దిస్ I3 అన్నప్పుడు ఇదే I3 ఎస్ అన్న ఏమా ఈ వోల్టేజ్ ఏమో V1 ఆ వోల్టేజ్ ఏమో V3 కదా ఓకే స్టార్టింగ్ వోల్టేజ్ మైనస్ ఎండింగ్ వోల్టేజ్ పై టోటల్ రెసిస్టెన్స్ చేస్తే విల్ గెట్ ద I3 ఎక్స్ప్రెషన్ చెప్పండి ఒకసారి V1 minus V3/2 okay that's the expression for I3 V1 V2 V3 తెలిస్తే we can determine this I3 వచ్చేసిందమ్మా నా నెక్స్ట్ నోటీస్ హియర్ ఇక్కడికి వస్తే నా ఈ డైరెక్షన్లో వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్ I1 minus I3 is flowing in that branch ఇది లూప్ కరెంట్ నానా I1 I3 అనే లూప్ కరెంట్స్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద బ్రాంచ్ కరెంట్ ఫ్లోయింగ్ హియర్ అడుగుతున్నాను ఓకే అమ్మ ఈ డైరెక్షన్లో అయితే I1 అది వేరే డైరెక్షన్ ఉంది కాబట్టి I1 minus I3 అమ్మ ఒకవేళ ఓకే ఈ డైరెక్షన్ అడిగితే చెప్పండి అన్న వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ చెప్పండి I3 minus I1 వస్తుంది ఓకే సరే నాన్న ఈ వోల్టేజ్ తెలుసు 1 ohm రెసిస్టర్ తెలుసు డిఫైన్ దట్ I1 minus I3 చెప్పండి ఇప్పుడు V1 minus V2/1 ఓకే నాన్న ఇప్పుడు మీకు ఇక్కడ తెలిస్తే I3 వచ్చేసిద్దా ఎస్ ఆర్ నో I3 వచ్చేసింది I3 వచ్చేసి సబ్స్టిట్యూట్ చేస్తే నాన్న I know V1 I know V2 వచ్చేసింది అనుకోండి కెన్ ఐ ఫైండ్ I1 వచ్చేసింది
నా ఈ కరెంట్ సింపుల్ అమ్మ, ఇది సేమ్ ఇందాకలాగే, ఇది I2 కరెంట్ అయితే వాట్ ఇస్ దట్ I2? 2. ఏమో అర్థమైందా ఈక్వేషన్స్? ఫైండ్ అవుట్ V2 V3 నా. ఫినిష్డ్ అమ్మా, చూసుకున్నానా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ V2 V3 క్యాలిక్యులేట్ చేసి చెప్పండి అమ్మా. Calculate that V2, calculate that V3. చెప్పండి అమ్మా, ఏంటి ఇన్సెప్ట్ చేస్తున్నారు? ఏంటన్నా 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఏమైంది మీకు? V1 10 తెలుసు కదా ఆల్రెడీ, ఇక 10 పెట్టేస్తే V2 V3లో అన్నోన్స్ వస్తాయి. ఇక్కడ కూడా V1 10 కాబట్టి V2 V3లో ఒక ఈక్వేషన్, 2 ఈక్వేషన్ వచ్చినాయి, సాల్వ్ చేస్తే వచ్చేస్తుందిగా. ఇంకా 2 ఈక్వేషన్ క్యాలిక్యులేటర్కి ఇచ్చేసండి, ఇచ్చేస్తుంది ఆన్సర్ వాల్యూ. చెప్పండి, వచ్చిందమ్మా? వెరీ గుడ్. ఓకే, రైట్. సరే నాన్న, యాక్చువల్గా నోటీస్ హియర్, ఇఫ్ నో గ్రాఫ్ థియరీ తెలిస్తే డైరెక్ట్గా ఏ టెక్నిక్ వేయచ్చనే మనకు తెలుసమ్మా. ఏ టెక్నిక్ వేయాలో తెలిసిపోయింది విడిగా. గ్రాఫ్ థియరీ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే నోడల్ అనాలిసిస్కి వెళ్దామా, మెష్ అనాలిసిస్కి వెళ్దామా, విచ్ విల్ గివ్ ద బెటర్ రిజల్ట్, త్వరగా ఏది ఇస్తుంది అని చెప్పేయచ్చు. ఆగండి అమ్మా, నోటీస్ హియర్, ఆగండి చాలు. ఇఫ్ యూ సాల్వ్ ఇట్ యూ విల్ గెట్ 44/7, దిస్ ఈజ్ 62/7. సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గాట్ ద ఆన్సర్స్. ఒకసారి టాలీ చేసుకోండి. వాట్ ఈస్ V1 అన్న? 10 మైనస్ వాట్ ఈస్ V3? 62/7 డివైడ్ బై 2. ఈ 70 మైనస్ 62 8/7/2 అవునా, 4 టైమ్స్. వాట్ ఈస్ వాల్యూ నాన్న? 4/7 యాంపియర్స్ వచ్చింది. ఓకే, I2 నా I1 మైనస్ I3, I1 minus 4/7 equal to V1 minus V2. What is V2? 44/7. Okay. Now 70 minus 44, 26/7. Nana, I1 minus 4/7, 26/7. Then what is the value of I1, Nana? 30/7 amperes. Okay na? చెప్పండమ్మా, అయ్యేనా వచ్చినాయి మీకు ఆన్సర్స్? ఓకే, సరే సరేనా. ఒక మాట వినండి అమ్మా అందరు. ఒక నెట్వర్క్ ఇచ్చారు నాన్న, ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఒకటి ఇచ్చేసారు, ఇలా ఇచ్చారు. ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్కి నోటీస్ చేయరు నాన్న, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని నోడ్స్ ఉన్నాయి చెప్తారా? ఏమా నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్నానా? 4. బ్రాంచెస్ చెప్పండి. 1 2 3 4 5 6.
బ్రాంచెస్ ఉన్నాయి 6 ఉన్నాయి. ఇలా ఉంటే డైరెక్ట్గా వీ కెన్ రైట్ ద నోడల్ ఈక్వేషన్స్ అమ్మ. ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ ఉంటాయని చెప్పేయచ్చు. నెంబర్ ఐఎమ్ టెల్లింగ్ నెంబర్. నోడల్ ఈక్వేషన్స్ ఏంటంటే n-1 ఉంటాయన్న. నోడల్ ఈక్వేషన్స్ మీరు రాస్తే n-1 వస్తాయి. n-1 నోడల్ ఈక్వేషన్స్. మెష్ ఈక్వేషన్స్ రాయమన్నారు అనుకోనా, b-n+1 మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. b ఎంత ఇక్కడ 6, ఇది 4, 6 - 4 2 + 1 3, అందుకే 3 మెష్ ఈక్వేషన్స్ వచ్చినాయి. n ఎంత ఇక్కడమ్మా 4, 4 - 1 ఎంతమ్మా 3. ఓకే సరే అమ్మా. ఈ ప్రాబ్లంకి అయితే 2 ఈక్వల్ వచ్చినాయి. 3 మెష్ ఈక్వేషన్స్ వచ్చినాయి, 3 నోడల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. కాబట్టి ఏ టెక్నిక్ వేసినా ఒకటే. ఓకే సరే. సమ్ ప్రాబ్లమ్స్కి ఏంటంటే 10 మెష్ ఈక్వేషన్స్ వచ్చినాయి, 4 నోడల్ ఈక్వేషన్స్ వచ్చినాయి అనుకోండి. ఏ టెక్నిక్ ప్రిఫర్ చేస్తారు? అంటే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ రిక్వైర్డ్ టు సాల్వ్ అనే నెట్వర్క్ ఉందనుకోండి. నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ఏ నెట్వర్క్ ఏంటంటే మినిమమ్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ కామా మెష్ ఈక్వేషన్స్. ఏది మినిమం ఈక్వేషన్స్ ఇస్తే అది తీసుకుంటాం, ప్రిఫర్ చేస్తాం. ఓకే దిస్ ఈజ్ మినిమమ్ ఆఫ్ వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ నోడల్ ఈక్వేషన్స్ ఎన్నమ్మా n-1. మెష్ ఈక్వేషన్స్ నానా b-n+1. అలా డైరెక్ట్గా చెప్పేయచ్చు. మీరు మార్నింగ్ నుంచి చేసిన క్వశ్చన్స్ ఏదన్నా ఏ టెక్నిక్ వేద్దాం అనుకుంటే ఇలా చూసేసుకొని విచ్ ఆర్ గివింగ్ ద లెస్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ విల్ ప్రిఫర్ దట్ టెక్నిక్. అవును కదా, మీకే ఇప్పుడు తెలుసు. మీకు 4 వేరియబుల్స్ సాల్వ్ చేయడం ఈజీయా, 3 వేరియబుల్స్ సాల్వ్ చేయడం ఈజీయా? 4 ఈజీయా, 2 వేరియబుల్స్ ఈజీయా? 2 వేరియబుల్స్ ఈజీ. అందుకే విల్ గో ఫర్ ఏది లెస్ ఉంటే దానికి వెళ్తాం టెక్నిక్ ఎప్పుడైనా. Okay, Nana. Up to now, we have seen different network solving techniques. What are different network solving techniques we have seen? Morning అయితే స్టార్ట్ చేయటం, మెష్ అనాలిసిస్ స్టార్ట్ చేసా. నెక్స్ట్ నోడల్ అనాలిసిస్, సూపర్ మెష్, సూపర్ నోడ్ అనాలిసిస్ చూసాం. అలాగే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ కూడా ఉంది ఒకటి. ఓకే, బిఫోర్ డిస్కసింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ సోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సోర్సెస్ నాకు చెప్పడమా. సోర్సెస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏమేమి ఉన్నాయి మనకి? ఐడియల్ సోర్సెస్, practical sources. Okay, actually independent sources or dependent sources. That's the broad classification. Okay, sources. Let us discuss about sources. Nana sources broad classification తీసుకుంటే independent, dependent. Nana independent sources, dependent sources. Independent sources, dependent source. Again, independent sources broad classification ideal, practical. Ideal, practical. Okay, again ideal source can be voltage source, current source. Practical kuda can be voltage source, current source. Okay, dependent sources broad classification 2 types basically ga aithe. Okay, linear, non-linear. Linear dependent sources, non-linear dependent sources. Again, ఈ 4 categories. మీకు తెలిసిన 4 categories. Voltage control voltage source, voltage control current source, current control voltage source, current control current source. Okay, this is a broad classification of sources. దీంట్లో let us see about ideal voltage source మాట్లాడదాం. ఓకే,
ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే we'll derive some conclusions here. Okay, we'll use later for ideal voltage source తీసుకున్నాను. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంటుందన్నా? ఓకే నాన్న ఇలానే చూపించవచ్చు మీరు, ఓకే, లేకపోతే బ్యాటరీ లానే చూపించవచ్చు. ఇలానే చూపించండి లేకపోతే ఇలానే చూపించండి, బ్యాటరీ లానే చూపించండి. బ్యాటరీ ఓకే సోర్స్ లా చూపిస్తుంది. ఓకే రైట్ నౌ దిస్ ఈస్ సమ్ విఎస్. ఓకే రైట్ నౌ దిస్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ లోడ్. నాన్న లోడ్ కనెక్ట్ చేశాను. దిస్ ఈస్ కనెక్టెడ్ టు సమ్ లోడ్. ఓకే వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి, రాస్తూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. ఓకే సార్. ఓకే దెన్ దిస్ ఈస్ టెర్మినల్ వోల్టేజ్ వి, దిస్ ఈస్ టెర్మినల్ కరెంట్ ఐ అనుకుంటే టెల్ మీ వాట్ ఇస్ వి? వి ఎంతమ్మా? విఎస్ఏ. ఓకే దిస్ వి ఈక్వల్ టు రైట్ నౌ విఎస్ఏ. లోడ్లో ఏ చేంజెస్ వచ్చినా వాట్ ఈస్ ద వోల్టేజ్ గోయింగ్ టు అపియర్ హియర్? విఎస్ఏ. V equal to Vs for all I. Okay, అంటే ఫర్ ఏ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే దిస్ టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెర్మినల్ కరెంట్. ఫర్ an ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ టెర్మినల్ వోల్టేజ్ is independent of terminal current. Terminal voltage V is independent of terminal current I. Okay, right. Now ఇప్పుడు if you plot it nana VI క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటాము. ఎలా ఉంటాయి నాన్న VI క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే? దిస్ ఈస్ V. నాకు చెప్పండి అమ్మా ఎలా ఉంటాయి నాన్న VI క్యారెక్టరిస్టిక్స్? VI క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి అమ్మా, చెప్పండి నాన్న. V ఈక్వల్ టు VS అన్నారు కదా ఫర్ ఆల్ I ఏం చేంజ్ అయినా VSA అన్నారు. ఏమైనా కాన్స్టెంట్ ఇలా వచ్చినాయి. దిస్ ఈస్ VI క్యారెక్టరిస్టిక్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే దిస్ ఇస్ ద VI క్యారెక్టరిస్టిక్స్. నాన్న సరిగ్గా చూసుకోండి, ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేపించేది ఈ క్యారెక్టరిస్టిక్స్ మీద బట్టి చేపిస్తున్నాను. ఓకే ఇది తెలియాలి. ఓకే ప్రాక్టికల్ సోర్స్ కూడా మాట్లాడదాం. దెన్ ఐ విల్ కంపేర్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్. ఓకే నౌ లెట్ us take a ఐడియల్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. నాన్న వినండి అమ్మా. సప్లై, దిస్ సప్లై ఇస్ కమింగ్ ఫ్రమ్ వేర్ అంటే సబ్ స్టేషన్ నుంచి వస్తుంది. ఓకే సబ్ స్టేషన్ నాన్న ఇఫ్ ద ట్రాన్స్మిట్ సంథింగ్ లైక్ 220 volts పంపించారనుకో నాన్న, వెదర్ యూ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 220 volts హియర్? లేదు, దేర్ విల్ బి సమ్ డ్రాప్ ఉంటుంది. సార్ మేబీ వాళ్ళు 240 పంపిస్తే సమ్ డ్రాప్ విల్ బి దేర్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ వీఆర్ గెట్టింగ్ సమ్ 220 volts వస్తుంది. 240 అక్కడ పంపిస్తే డ్రాప్ ఎక్కడ జరుగుతుంది? డ్రాప్ ట్రాన్స్మిషన్ లైన్స్. సరే విచ్ ఎలిమెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లాస్ ఎలిమెంట్? రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటరా అమ్మా? రెసిస్టర్. రెసిస్టర్ కన్సిడర్డ్ యాజ్ ఎ లాస్ ఎలిమెంట్. వోల్టేజ్ అనేది గెట్టింగ్ డివైడెడ్ సిరీస్లోనా ప్యారల్లోనా? సిరీస్లో. ఈ లాస్ ఎలిమెంట్ పెడితే నేను ప్యారల్లో పెట్టుకోవాలా సిరీస్లో పెట్టుకోవాలా? వోల్టేజ్ గెటింగ్ డివైడెడ్ అనా డ్రాప్డ్ సిరీస్లోనా ప్యారల్లోనా? సిరీస్లో. ఓకే ఆ లాస్ ఎలిమెంట్ పెడితే నేను సిరీస్లో పెట్టుకోవాలా ప్యారల్లో పెట్టుకోవాలా? వోల్టేజ్ సోర్స్కి నానా వోల్టేజ్ డ్రాప్ అయింది సిరీసే కదా మీరు చెప్పింది, సిరీస్లో పెట్టుకుంటాం. ఓకే నాన్న అందుకే నోటీస్ హియర్ ఇదే ఐడియల్ వోల్టేజ్ సోర్సే. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ దేర్ విల్ బి డ్రాప్ ఎలిమెంట్ అన్నా కన్సిడర్ రెసిస్టర్. ఆ రెసిస్టర్ని ప్యారల్లో పెట్టకూడదు, సిరీస్లో పెట్టుకుంటాను. సార్ నేను జస్ట్ దాన్ని మోడల్ చేస్తున్నాను అంతే. దీన్ని మోడల్ చేస్తే దిస్ అ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ అ రెసిస్టర్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఎ రెసిస్టర్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. అర్థమైందా? ఏంటి దట్ వాట్ దట్ ఆర్ఎస్ ఈజ్ రిప్రజెంటింగ్? ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే ఏంటి ఇది?
లాస్ ఏంటి నా సబ్స్టేషన్లో విఎస్ పంపిస్తుంటే దెర్ ఈస్ ఎ లాస్ డ్రాప్ ఇన్ ద వోల్టేజ్ వేర్ దట్ లాస్ ఈజ్ అకరింగ్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఓకే దట్స్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఆఫ్ ఆల్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఓకే రైట్ నా దిస్ ఈస్ కనెక్టెడ్ టు లోడ్ కనెక్ట్ చేస్తున్నానమ్మా లోడ్ కనెక్ట్ చేస్తాను లోడ్ రైట్ నౌ టెల్ మీ టెర్మినల్ వోల్టేజ్ అండ్ టెర్మినల్ కరెంట్ నాన్న వాట్ ఈస్ దిస్ టెర్మినల్ వోల్టేజ్ వాట్ ఈస్ దిస్ టెర్మినల్ కరెంట్ ఓకే మా ఈ ఐ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దిస్ వేస్తాను ఈ డ్రాప్ నా ఎంత నాన్న ఇక్కడ ఐ ఇంటూ ఆర్ఎస్ నాన్న ఇఫ్ యూ అప్లై కేవీఎల్ చెప్పండి ఒకసారి కేవీఎల్ చెప్పండి అమ్మా కేవీఎల్ ఓకే మైనస్ విఎస్ ప్లస్ ఐ ఇంటూ ఆర్ఎస్ plus V equal to 0 or V equal to nana Vs minus I into Rs. Yes or no? Amma ikkada naaku chepte terminal voltage depends on terminal current independent of terminal current depends. Nana ikkada ela vachindi V equal to Vs irrespective of the I. Yes or no? Terminal voltage is a function of terminal current. Practical voltage source nana terminal voltage V is a function of terminal current I. Terminal voltage is a function of terminal current. Okay, right. Now, now let us plot that VA characteristics. Amma. If I plot that VA characteristics, my ఇది V, ఇది I. చెప్పండి అన్న ఎలా ఉంటుంది అన్న ఐడియల్గా అయితే ఇలా వచ్చింది ఇందాక ఐడియల్ దిస్ ఈజ్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాక్టికల్గా చెప్పండి నాన్న ఇక్కడ ఏమైంది చెప్పండి నాన్న ఇది ప్లాట్ చేస్తే ఎలా ఉందమ్మా ఇలా వస్తుంది సార్ డ్రాపింగ్ ఓకే నాన్న వాట్ ఇస్ ద వాల్యూ ఆన్ వై యాక్సిస్ అమ్మా నాన్న వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ రెండు ఉన్నాయి వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆన్ వై what is the value of x on y axis enta 0 what is the value of y on x axis 0 avuna okay nana ippudu voltage axis current axis kada what is the value of current on voltage axis 0 nenu 0 pettesanu anna I 0 pettanko what is v enta ochindamma vs aa value ikkada chupichanu vs okay what is the value of voltage on current axis 0 idi 0 pedthe nana what is the value of I vs by Rs నాన్న ఈ పాయింట్ Vs by Rs ప్రాబ్లమ్స్లో కావాలి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఇది ప్రాక్టికల్ క్యారెక్టరిస్టిక్స్ నాన్న ఇందాక చూపించింది ఐడియల్ ఇది ప్రాక్టికల్ ఓకేనా సరే ఈ నోట్ 1 నోట్ 2 ఇక్కడ అబ్జర్వేషన్స్ అమ్మా నోట్ 1 నోట్ 2 నోట్ 1 నాన్న ఇక్కడ ఇది రాసాం కదా సిన్స్ V ఈక్వల్ టు Vs మైనస్ I ఇంటూ Rs అనుకోండి నాన్న ఓకే నాన్న వాట్ హ్యాపెన్స్ ఇఫ్ V ఈక్వల్ టు Vs అమ్మా V equal to Vs అయితే వాట్స్ ద వాల్యూ ఆఫ్ I చెప్పండి ఒకసారి అమ్మా దిస్ ఈస్ Vs ఈక్వల్ టు Vs మైనస్ I ఇంటూ Rs ఏనా ఓకే Vs క్యాన్సిల్ అయిపోయింది దెన్ వాట్ ఇస్ I ఇంటూ Rs నానా 0 దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ I 0 ఏంటి వాట్ ఇట్ ఇంప్లాయింగ్ యాక్చువల్గా ఈ రెసిస్టర్కి ఇటు సైడ్ Vs ఉంది ఈ టెర్మినల్ వోల్టేజ్ కూడా Vs అయితే వాట్స్ ద వాల్యూ ఆఫ్ I 0 అంటే బోత్ ద పొటెన్షియల్ సేమ్ అయితే వాట్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ చెప్పండి మనం చదువుకుందే కదా 0 ఇది Vs నానా ఇది కూడా V ఈక్వల్ టు Vs అయితే వాట్ కరెంట్ I ఫ్లోయింగ్ అన్న అడుగుతున్నాను 0 తెలుసు కదా మనకి పాయింట్ ఫర్ కరెంట్ టు ఫ్లో అక్రాస్ ఎన్ ఎలిమెంట్ రెసిస్టర్ అయినా ఇండక్టర్ అయినా కెపాసిటర్ అయినా దేర్ షుడ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఐదర్ టెర్మినల్స్ ఎస్ ఆర్ నో రెండు సేమ్ పొటెన్షియల్స్ అయితే నో కరెంట్ ఫ్లోస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంతోనే స్టార్ట్ చేశాను ఇక్కడ నేను మెకానిజం ఆఫ్ కరెంట్ ఫ్లో ఇన్ కండక్టర్తో స్టార్ట్ చేశాను ఓకే both are at the same potential no current flows sama note 1
ఆ టెర్మినల్ ఈ టెర్మినల్ రెండు సేమ్లో ఉంటే ఓకే నో కరెంట్ ఫ్లోస్ నాన్న. V ఈక్వల్ టు VS అయితే దెన్ వాట్స్ ద వాల్యూ ఆఫ్ I 0. అంటే ఫర్ కరెంట్ టు ఫ్లో అక్రాస్ అన్ ఎలిమెంట్ రెసిస్టర్ అయినా ఇండక్టర్ అయినా కెపాసిటర్ అయినా దేర్ షుడ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఐదర్ టెర్మినల్స్. ఓకే రైట్, అదే కదా రాస్తుంది. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ వేర్ టు వేర్, హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. స్టార్టింగ్ వోల్టేజ్ మై సెండింగ్ వోల్టేజ్ పై టోటల్ రెసిస్టెన్స్ వేస్తున్నాడు. రెండు సేమ్ అనుకోనా. వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ I 0. ఓకే అదొకటి. నోట్ 2 నాన్న అందరమ్మా చెప్పండి నాన్న. నోటీస్ ఇయర్ అమ్మా చూడాలి. ఇది చూడండి. వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతమ్మా ఇక్కడ RS. ఈ రెండు కంపేర్ చేసి వాట్ ఇస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇయర్ ఏమా షార్ట్ అయిపోయింది. ఎస్సాను ఎంత నాన్న 0. ఓకే అంటే వాట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ 0. ఓకే రైట్ నాన్న. ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఆఫ్ an ideal voltage source. Internal impedance of an ideal voltage source is 0 ohms. Internal impedance of an ideal voltage source is 0 ohms. ఓకే సరేనా. ఐడియల్ కరెంట్ సోర్స్ అమ్మా. This is terminal A, this is terminal B, IS. Okay, when it is connected to load, load connect చేశాను. Load. Okay, now what is the terminal voltage, what is the terminal current? Okay, this is the terminal voltage V, this is the terminal current I. Okay, now what is I here? Yama IS for all V. Yes or no? For all V, irrespective of V, what is I? I always equal to IS. అంటే నా terminal current is independent of terminal voltage. Okay, for an ideal current source. For an ideal current source. Terminal current is independent of terminal voltage. Terminal current I is independent of terminal voltage V. Okay, then how your IV characteristics nana ikkada nana IV characteristics cheppandamma. Constant. Okay, this is the IS, this is the ideal characteristics ఇలా ఉంటుంది. సరే నన్ను ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ తీసుకోండి అమ్మా. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, there will be a drop. Yes or no? Okay. Nana current gets divided series lona parallel lona? Parallel lona. Parallel. Okay. Nana ippudu nenu practical current source represent cheyalante lossy element resistance dentlo represent cheyali? Parallel lo represent chestanu. This is terminal A, this is terminal B. This is IS amma, this is RS. Okay, connected to a load. Okay, this is terminal voltage V, terminal current I. Nana okkari idi V anukondi nana. Okay, if this is V, tell me nana what is this voltage also? V. What is the current flowing here? V by RS. Nana if I apply KCL here, KCL cheppandi amma okkari. This current entering minus IS, this is plus V by RS. This current leaving plus I equals 0. Then what is the I nana ikkada? IS minus V by RS. Amma ikkada whether this I depending on V? Terminal current is a function of terminal voltage. I is a function of
V. Terminal current is a function of terminal voltage nana. Then if I draw the IV characteristics గీస్తే nana ఎలా ఉంటాయి? అమ్మా I కి V కి గీస్తే ఎలా ఉంటాయి nana characteristics? ఐడియల్ తీసుకుంటే దిస్ ఈస్ ద ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ nana. IS. ఈ ప్రాక్టికల్ తీసుకుంటే nana ఇలా వస్తుందమ్మా. ఓకే నా వర్టికల్ యాక్సిస్ అంటే y యాక్సిస్ మీద v0 పెట్టేస్తే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ IS. నా ఈ హారిజాంటల్ యాక్సిస్ మీద I ఈక్వల్ 0 పెట్టండి అమ్మా, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ V? IS into RS. Okay, this value nothing but IS RS. Finished everyone? సరే నాన్న నోటీస్ హియర్. ఓకే నాన్న అందరమ్మా నోటీస్ హియర్. నోట్ 1 నోట్ 2 నోట్ 1 నోట్ 1 నాన్న అందరు నాన్న నోటీస్ హియర్ మా అందరు నాన్న. ఇప్పుడు ఇలా కరెంట్ సోర్స్ ఉంది నాన్న. ఇంతకుముందు చెప్పాను మీకు ఒకసారి. నోటీస్ హియర్ నాన్న, సపోజ్ 101 యాంపియర్స్ ఉందనుకోండి అమ్మా. 101 యాంపియర్స్ సపోజ్. ఒకటి 100 ఓం రెసిస్టర్ తీసుకున్నానమ్మా, ఇంకోటి 1 ఓం రెసిస్టర్ తీసుకున్నాం. ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 1 ఓం రెసిస్టర్? కరెంట్ డివిజన్ రూల్ చెప్పండి. అదర్ రెసిస్టెన్స్ 100 బై టోటల్ 100 ప్లస్ 1 ఇంటూ టోటల్ కరెంట్ 101. 101 క్యాన్సిల్. వాట్ ఇస్ ద వాల్యూ నాన్న? 100 amperes. కరెంట్ ఇన్ ద 1 ఓం రెసిస్టర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నా సరిగా అబ్జర్వ్ చేయండి. నాకు టోటల్ 101 amperes ఉంది. ఇట్స్ సీయింగ్ 2 రెసిస్టర్స్ ప్యారలల్, 100 ohms 1 ohm. ఈ 101లో మెజారిటీ కరెంట్ దేంట్లో పోతుంది? హైయెస్ట్ రెసిస్టెన్స్లో, లోయెస్ట్ రెసిస్టెన్స్లోనా? చెప్పండి అన్న. కరెంట్ ఆల్వేస్ చూస్ చేస్తా మినిమం రెసిస్టెన్స్ పాత్. ఓకే, ఈ 1 ohmలో మ్యాక్సిమం కరెంట్ పోతుంది. నాన్న సపోజ్ 1 ohm కాకుండా నోటీస్ హియర్ 0 ohms ఇచ్చాను అన్న. 0 ohms ఇచ్చాను. చెప్పండి అన్న, వాట్ ఇస్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దట్ 0 ohms? ఏనన్నా? ఓకే, దిస్ ఈజ్ 0 ohms అనుకుంటే వాట్ ఇస్ ద కరెంట్ ఇన్ ద 0 ohm రెసిస్టర్ అన్న చెప్పండి అమ్మా. అదర్ 100 బై 100 ప్లస్ 0 ఇంటూ 101. ఎసాను 100 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వాట్ ఇస్ ద వాల్యూ? 101. అమ్మా ఇక్కడ 0 ohms అంటే అర్థం ఏంటి? ఏమొచ్చింది మనకి ఇక్కడ? షార్ట్ సర్క్యూట్ వచ్చింది. ఓకే, కరెంట్ సీయింగ్ 2 parallel paths. వన్ ఆఫ్ ద పాత్ ఇస్ నాన్న ఇక్కడ 100 ohms is 1 ohm. కరెంట్ మేజర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద లోయెస్ట్ రెసిస్టెన్స్ పాత్. ఇఫ్ దట్ పాత్ ఇస్ షార్టెడ్, ఎంటైర్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ అక్రాస్ ద షార్ట్ సర్క్యూట్ పాత్. ఎస్ ఆర్ నో? నాన్న ఇక్కడ చూడండి అమ్మా. ఇప్పుడు సిన్స్ ఇక్కడే అక్కడ చూసింది సిన్స్ I ఈక్వల్ టు మీరు అక్కడ రాశారు IS మైనస్ V బై RS అని రాశారు. ఎస్ ఆర్ నో? ఓకే నాన్న, V ఈక్వల్ టు 0 అయితే చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ IS? ఏంటి? వాట్ ఇట్ ఇంప్లాయింగ్? ఇఫ్ V ఈక్వల్ టు ఇది V అంటే షార్ట్ అయిపోతే దిస్ ఎంటైర్ కరెంట్ ఫ్లోయింగ్ అక్రాస్ విచ్ పాత్? షార్ట్ సర్క్యూట్ పాత్. ఓకే నాన్న, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 paths ఉన్నాయి. 2 pathsలో వన్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద కరెంట్ ఫ్లోయింగ్ అక్రాస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ అండ్ లెస్ కరెంట్ ఫ్లోస్ అక్రాస్ ద highest resistance path. If that path is shorted, entire current flows across the short circuit path. ఏమో అర్థమైందా?
నోట్ 1 ఇదేనా? ఇఫ్ I V0 అయిపోతే I ఈక్వల్ టు IS, ఎంటైర్ కరెంట్ ఫ్లోయింగ్ అక్రాస్ ద షార్ట్ సర్క్యూట్ పాత్. ఓకే సరే అమ్మ, నోట్ 1. నోట్ 2 నా? నోట్ 2 అమ్మ ఇక్కడ ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ వాట్ ఈస్ దిస్ RS అంటే ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే నాన్న, ఇక్కడ చూస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇది ఏముంది ఇక్కడ? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతున్నా వాట్ ఇస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అమ్మా? ఓపెన్ అంటే ఇన్ఫినిటీయా లేదా జీరోనా? ఇన్ఫినిటీ. అంటే వాట్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ కరెంట్ సోర్స్? ఇన్ఫినిటీ ఓమ్స్. రైట్ అమ్మా, నోట్ 1 రాసిరా. కరెంట్ చూసెస్ ద మినిమం రెసిస్టెన్స్ పాత్ ఆర్ లీస్ట్ రెసిస్టెన్స్ పాత్ ఆర్ షార్ట్ సర్క్యూట్ పాత్. నోట్ 1, కరెంట్ ఆల్వేస్ చూసెస్ మినిమం రెసిస్టెన్స్ పాత్ ఆర్ లీస్ట్ షార్ట్ సర్క్యూట్ పాత్. Note 2, internal resistance of an ideal current source is infinity ohms. Internal impedance of an ideal current source is infinity ohms. Internal resistance of an ideal current source is infinity ohms. Okay, right. Practical voltage source characteristics I. Okay, practical current source మీ దగ్గర ఉన్నాయి, ఇప్పుడు చూసారు. నాన్న ఒక్కసారి నాకు చెప్పండి అమ్మా, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే చెప్పండి ఎలా ఉంటుంది? ఐడియల్ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏ రెసిస్టెన్స్. ఓకే, అలాగే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ అంటే ఎలా ఉంటుంది? ఐడియల్ కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టెన్స్. ఓకే సరేనా? టేక్ ఏ క్వశ్చన్ అమ్మా. ఆగండి నాన్న, ఇప్పుడు సోర్సెస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ ఏంటి? ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్స్. నాన్న అలాగే డిపెండెంట్ సోర్స్ కూడా మాట్లాడదాం ఇక్కడే అమ్మా. ఇప్పుడు డిపెండెంట్ సోర్సెస్ తీసుకుంటే డిపెండెంట్ సోర్సెస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ చెప్పండి అమ్మా. లీనియర్, నాన్ లీనియర్. వెరీ గుడ్ నాన్న. ఓకే నాన్న, ఈ లీనియర్ నాన్ లీనియర్ క్లాసిఫికేషన్ కూడా చూసేయండి అమ్మా. లీనియర్ డిపెండెంట్ సోర్సెస్, నాన్ లీనియర్ డిపెండెంట్ సోర్స్. నాన్న ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నోటీస్ హియర్ ఇలా ఉన్నాయి అమ్మా. డిపెండెంట్ సోర్సెస్ అన్నా కంట్రోల్డ్ సోర్సెస్ అన్నా ఒకటే. డిపెండెంట్ సోర్సెస్ అన్నా కంట్రోల్డ్ సోర్సెస్ రెండు ఒకటేనా? ఓకే, వీటిని మ్యాక్సిమం ఏంటంటే రిప్రజెంటెడ్ బై రాంబస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు, డైమండ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నోటీస్ హియర్ నా లీనియర్ డిపెండెంట్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాం అమ్మా. ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టానా? ఏ సోర్స్ అమ్మా? వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇలా పెడితేనా కరెంట్ సోర్స్. ఇది వోల్టేజ్ సోర్స్, ఇది కరెంట్ సోర్స్. సరిగా వినండి నాన్న. సమ్ K1 ఇంటూ V1 రాశాను. దాని అర్థం ఏంటి? వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఇట్స్ ఏ వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఓకే, సమ్ K2 V2 నాన్న, ఇది కరెంట్ సోర్స్, ఇది కంట్రోల్ బై వోల్టేజ్. ఏంటమ్మా ఇది? వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఓకే సరే నా, సమ్ K3 I3 రాసానమ్మా. కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. K4 I4 ఏమా? కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఏమన్నా అర్థమైందా? ఇది క్లాసిఫికేషన్ చెప్తాను ఆగండి ఫస్ట్. అలాగే ఇంకో క్లాసిఫికేషన్ కూడా ఉందని చెప్పే కదా, ఏంటి ఆ క్లాసిఫికేషను? నాన్ లీనియర్. ఓకే, నాన్ లీనియర్ అమ్మ. ఏ క్లాసిఫికేషను నాన్ లీనియర్ కూడా మాట్లాడుతున్నాను చూడండి. నోటీస్ హియర్ నాన్న, నోటీస్ హియర్ అందరు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ప్లస్ మైనస్ అన్నానమ్మా. విచ్ టైప్ ఆఫ్ సోర్స్? వోల్టేజ్ సోర్స్ అమ్మా. ఊరికినే కాన్స్టెంట్ పేరు మార్చినది K5 నాన్న V5 స్క్వేర్ అని రాశాను. స్క్వేర్ నాన్న ఇవన్నీ చూడండి అమ్మా. ఇక్కడ వాట్ ఈస్ పవర్ ఆఫ్ V1 1, V2 I3 I4 1. అంటే దే ఆర్ వేరింగ్ లీనియర్లీ. పవర్ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్ ఇస్ 1. ఓకే నన్ను ఇక్కడ పవర్ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్ చూడడం అదర్ దెన్ 1 ఉంది. V5 స్క్వేర్. ఇది వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ నన్ను. ఓకే నాన్న ఇక్కడ కూడా చూడడం ఇది K6 V6 క్యూబ్ అని రాశాను. ఇది నాన్న వోల్టేజ్ కంట్రోల్ కరెంట్ సోర్స్. ఓకే ప్లస్ మైనస్ K7 I7 పవర్ 8 ఇలా ఇచ్చారు అనుకో. చెప్పండి అనేది సో కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్ అమ్మ. ఇలా ఇచ్చారు I8 పవర్ 19 ఇచ్చాడు. చెప్పండి అమ్మా ఇది కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్. బట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కంట్రోల్ వేరియబుల్? అదర్ దెన్ 1 లాగా ఉంది. ఎస్ ఆర్ నో? మేబీ 1/2 ఉండొచ్చు, 1/3 ఉండొచ్చు. నాన్ లీనియర్లో వేరే అవుతాయి అమ్మ. ఇక్కడ లీనియరా నాన్ లీనియరా? హౌ యూఆర్ క్లాసిఫైయింగ్ based on the power of the control variable బట్టి. If the control variable is varying linearly, then they are termed as linear control sources. Non-linear అయితే నాన్న non-linear control source అంటే తీసుకుందామా. సరే నాన్న అయిపోయింది. నాన్న ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఎలా ఉంటుంది? ఐడియల్ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ ఏ రెసిస్టర్. ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ నాన్న ఐడియల్ కరెంట్ సోర్స్ ప్యారల్ విత్ ఏ రెసిస్టెన్స్ అలాగ ఉంటుంది. ఓకే సరే నన్ను ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. అసలు వాళ్ళు డయాగ్రామ్ ఏమి ఇవ్వలేదు. మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ రాసేయండి. ఓకే టేక్ ఏ క్వశ్చన్. ఓకే మళ్ళీ రాసుకుంది కానీ టేక్ ద క్వశ్చన్ అన్న ఫస్ట్. ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ఆఫ్ 3 volts, a practical voltage source of 3 volts whose internal resistance is 2 ohms. అంటే ఇప్పుడు దాకా డేటాలో ఏమి ఇచ్చారు చెప్పండి అమ్మా. VSRS సిరీస్లో ఉన్నాయా ప్యారల్లో ఉన్నాయా? సిరీస్లో ఉన్నాయి. ఓకే విఎస్ ఎంత? 3 volts. RS ఎంత? 2 ohms అలా ఇచ్చారు. ఓకే ఈజ్ కనెక్టెడ్ టు ఏ non-linear element whose voltage and current relationship is given by okay VNL equal to INL square. VNL equal to INL square. ఓకే అలా ఇచ్చారమ్మా. అది కనెక్టెడ్ టు నాన్ లీనియర్ ఎలిమెంట్ కనెక్ట్ చేస్తారని చెప్పారు కదా, అది వోల్టేజ్ కరెంట్ ఇన్ నాన్ లీనియర్ ఎలిమెంట్. ఫుల్ స్టాప్. డిటర్మైన్ పవర్ అబ్జార్బ్డ్ బై నాన్ లీనియర్ ఎలిమెంట్. చెప్పండి అమ్మా. డిటర్మైన్ పవర్ అబ్జార్బ్డ్ బై నాన్ లీనియర్ ఎలిమెంట్. Determine power absorbed by non-linear element.
డయాగ్రామ్ ఏమీ ఇవ్వలేదు. ఆ డేటా చదవండి, డేటా బట్టి ఆన్సర్ చేయండి. One by wrong answer. Wrong answer. Okay, Nana, very good, Nama. Sorry, Nana. Notice here, Amma, andaru. This is first data I am chudandi okasari. A practical voltage source of 3 volts whose internal resistance is 2 ohms annaru. Okay, Nana, adi ela untadi? This is 2 ohms. This is 3 volts. Yes or no? This is a practical voltage source. Is connected to a non-linear element annaru. Okay, some non-linear element amma ila undi, whose voltage current relationship is given by, okay, suppose na this is the voltage across this non-linear element ante VNL. Okay, this is the current through the non-linear element ante INL. Yes or no? Okay, if no voltage, if no current, nana, how to calculate power? If no voltage, if no current, how to calculate power? Product of voltage into current, VNL into INL. Yes or no? Ante. Right. Now, right now tell me how this non-linear element and resistor connected to each other? Series. This INL anukunte nana, what is the current here also? INL. Yes or no? Okay. Nana okkasari ikkada observe cheyandi amma. Idi, and what is the relation between INL VNL em icharu nana? VNL equal to INL square annaru. Okay, nothing but nana INL cube ena. This is the power across non-linear element calculate cheyante. Em calculate cheste saripedi manaki? Current teliste chalu. Current teliste chalu. Sir, ఇప్పుడు ఏం చేద్దాం అంటే let us apply KVL for this loop. నన్ను చెప్పండి అమ్మా, KVL అప్లై చేయండి. -3 ప్లస్ 2 ఇంటూ INL ప్లస్ ఇక్కడ వోల్టేజ్ తెలుసు. వాట్ ఇస్ ద వోల్టేజ్ హియర్? VNL ఈక్వల్ టు 0. ఓకే, అంటే VNL అంటే ఏంటి? ఇక్కడ INL స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకే, KVL దట్ ఇంప్లైస్ -3 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ INL ప్లస్ INL స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎస్ ఆర్ నో? మా యూ గాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందన్న. Solve for INL nana. This is INL square, proper గా రాస్తుంటే 2INL -3 ఈక్వల్ టు 0 వచ్చింది. సాల్వ్ చేయండి అమ్మా. రూట్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు ఒకసారి. దీన్ని మీరు కావాలంటే INL స్క్వేర్ ప్లస్ 3INL మైనస్ INL -3 ఈక్వల్ టు 0 అని వచ్చింది. దిస్ ఈజ్ INL ఇంటూ INL ప్లస్ 3. ఓకే, -1 ఇంటూ INL ప్లస్ 3 లాగా వచ్చింది. ఎస్ ఆర్ నో? లేదా నాన్న -b ప్లస్ m స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac/2a వేసుకోండి. ఓకే, రూట్స్ వస్తాయి.
అమ్మ మనకి ఎలా వచ్చింది అంటే నాన్న INL -1 INL +3 వచ్చిందమ్మ. ఓకే, ఈక్వల్ టు 0. అండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ INL హియర్? 1, -3 వచ్చింది. ఓకే, 1, -3. నాన్న ఇక్కడ అర్థం చూడండి అమ్మా, ఇక్కడ నాన్ లీనియర్ ఎలిమెంట్ ఇలా ఉంటే దిస్ నాన్ లీనియర్ ఎలిమెంట్, నాన్ లీనియర్ ఎలిమెంట్. ఓకే అమ్మ, ఇక్కడ 1 ఆంపియర్ అర్థం ఏంటి? ఇలా ఉన్నట్లు 1 ఆంపియర్ అంటే. 3 ఆంపియర్స్ అంటే అర్థం ఏంటి? 3 ఆంపియర్స్ లైక్ దిస్. ఎస్ఆను -3 వచ్చింది కదా, చూడాలి. ఓకే నాన్న, విచ్ ఇస్ కరెక్ట్? ఇది కరెక్టా, ఇది కరెక్టా? నాన్ లీనియర్ ఎలిమెంట్ అనేది అబ్జార్బ్ చేసుకునేది, డెలివరీ కూడా చేస్తుంది. ఇక్కడ అబ్జార్బ్ చేసుకునేది. ఓకే, ఇలా ఉంటుంది. మరి ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? VNL ఇలాగా ఇచ్చింది, VNL ఇలా ఇచ్చారు. VNL దిస్ ఈస్ ద వాల్యూ. ఓకే నాన్న, వెదర్ ఇట్ విల్ డెలివర్స్? సోర్స్ ఒకటే కదా, 3 volts నాన్న, అంటే ఇది ఒకటే కరెక్ట్, ఇది రాంగ్. ఎస్ఆనో అంటే నాన్న ఈ వాల్యూస్లో ఏది కరెక్ట్? 1 ఆంపియర్ ఇస్ ద కరెక్ట్. ఓకే, దెన్ వాట్ ఇస్ ద పవర్ అక్రాస్ ద 3? పవర్ అబ్జర్వ్ బై నాన్ లీనియర్ ఎలిమెంట్ ఎంత? దెన్ INL క్యూబ్ కాబట్టి. ఓకే, దిస్ ఈస్ 1 క్యూబ్. ఆన్సర్ నాన్న 1 watt ఈస్ ద రైట్ ఆన్సర్. వన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే మా 2 ఆప్షన్స్ వచ్చినాయి, మనకి 2 వచ్చినాయి అసలు INLకి. విచ్ ఇస్ కరెక్ట్ అని మీరు తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఆగండి అమ్మా, ఆగండి, తీసుకోమాక, తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఏ బ్యాటరీ ఆఫ్ 10 volts, a battery of 10 volts whose internal resistance is 1 ohm, a battery of 10 volts whose internal resistance is 1 ohm. అంటే అర్థం ఏంటి నాన్న? బ్యాటరీ 10 volts అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm అంటే అర్థం ఏంటి? ఏమా అంటే అసలు ఏంటి మీనింగ్ ఏంటి? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సా లేదా ఐడియల్ వోల్టేజ్ సోర్సా? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఏ బ్యాటరీ ఆఫ్ 10 volts whose internal resistance is 1 ohm is connected to a non-linear load, is connected to a non-linear load whose voltage and current relationship is given by, whose voltage and current relationship is given by అని ఇలా ఇచ్చారు. తీసుకున్నామా, ఈ రిలేషన్ తీసుకోండి. 7I ఈక్వల్ టు V² + 2V, 7I ఈక్వల్ టు V² + 2V. ఓకే నా డయాగ్రామ్ ఏమి ఇవ్వలేదు. 7I ఈక్వల్ టు V² + 2V. డిటర్మైన్ ద కరెంట్ డ్రివెన్ బై బ్యాటరీ టు ద లోడ్. డిటర్మైన్ ద కరెంట్ డ్రివెన్ బై ద బ్యాటరీ టు ద లోడ్. చేసేయండి అమ్మా, మీరే చేసేయండి. Determine the current driven by the battery to the load. ఓకే చేయండి అమ్మా. డయాగ్రామ్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీరు చూసుకొని రాయండి. నాన్ లీనియర్ వోల్టేజ్, నాన్ లీనియర్ ఎలిమెంట్లో వోల్టేజ్ V అనుకోండి, నాన్ లీనియర్ ఎలిమెంట్లో ఉండే కరెంట్ I అనుకోండి. వాటి 7I ఈక్వల్ టు V² + 2V ఇచ్చాడు. ఓకే
అమ్మా వెరీ గుడ్ నాన్న. ఓకే సరే నాన్న ఏమి ఇచ్చారు ఇక్కడ కూడా సేమ్ థింగ్ చెప్పండి అమ్మా. వాట్ ఇస్ ద వోల్టేజ్ సోర్స్ నాన్న? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఎంత ఇచ్చారు చెప్పండి? 10 volts. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నాన్న 1 ohm is connected to a non-linear load. ఎస్ ఆర్ non-linear load కి ఇచ్చారు. Non-linear load, what is the voltage, what is the current here? Voltage ఏమో V, current ఏమో I. ఎస్ ఆర్ voltage ఏమో V, current ఏమో I అనుకుంటే దట్స్ 7I equal to V square plus 2V. ఓకే సరే నాన్న ఇక్కడ I అనుకుంటే వాట్ ఇస్ ద కరెంట్ హియర్ ఆల్సో I. ఓకే ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు మనని? డిటర్మైన్ ద కరెంట్ అంటే I అడిగారు. ఈ I అడిగారు. యాక్చువల్గా నాన్న 7I ఈక్వల్ టు V స్క్వేర్ ప్లస్ 2V అయితే వాట్ ఈస్ I? V స్క్వేర్ ప్లస్ 2V బై 7. ఓకే దిస్ I అంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ I వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? V క్యాలిక్యులేట్ చేయాలి. V. ఓకే అమ్మా లెట్ us అప్లై KVL ఫర్ దిస్ లూప్ నాన్న. చెప్పండి అమ్మా KVL. లెట్ us అప్లై KVL నాన్న. KVL చెప్పండి నాన్న. KVL వెరీ గుడ్ నాన్న. -10 ప్లస్ 1 ఇంటూ I ప్లస్ V ఈక్వల్ టు 0. ఎస్ అన్న V ఈక్వల్ టు 0. సరే నా ఐలో ఉంది Vలో ఉంది. ఓకే వి గాట్ సమ్ I ఇన్ టర్మ్స్ ఆఫ్ Vలో రాసామా? ఓకే దిస్ ఈస్ -10 ప్లస్ 1 ఇంటూ I పదులమ్మా సబ్స్టిట్యూట్ దిస్ వన్ V స్క్వేర్ ప్లస్ 2V బై 7 ఈక్వల్ ప్లస్ V ఈక్వల్ టు 0. ఓకే దెన్ -10 ప్లస్ V స్క్వేర్ ప్లస్ 2V బై 7. నాన్న 7 LCM తీసుకుంటే చెప్పండి నాన్న. దిస్ బికమ్ 70 ప్లస్ 7V ఈక్వల్ టు 0. ఈ 7 అటు వెళ్ళిపోయింది నాన్న. ఓకే V స్క్వేర్ ప్లస్ 9V మైనస్ 70 ఈక్వల్ టు 0. ఓకే యూ గాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ Vలో వచ్చిందమ్మా. సాల్వ్ ఇట్. రూట్స్ ఏం రాసుకోవచ్చా? 14 5 అవునా? దిస్ V స్క్వేర్ ప్లస్ 14V మైనస్ 5V మైనస్ 70 ఈక్వల్ టు 0. మరి మీకు తెలియపోతేనా ఇది ABC అనుకోండి. -B ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ 4AC బై 2A చేసేసుకోండి. ఓకే సెపరేట్ చేస్తాను నాన్న. రూట్స్లో రాస్తే చెప్పండి అమ్మా. V ఇంటూ చెప్పండి అమ్మా. V ప్లస్ 14 మైనస్ 5 ఇంటూ V ప్లస్ 14 ఈక్వల్ టు 0. therefore roots నాన్న V minus 5 into V plus 14 equal to 0. then what is the value of V అమ్మా ఇక్కడ? 5 comma minus 14. minus 14 possible ఇక్కడ? కాదు. ఓకే ఇది ఒకటే పాసిబుల్, ఇది పాసిబుల్ కాదు. therefore what is the value of V? 5 volts. అమ్మా V 5 volts వచ్చింది. then find the I. since I equal to V square plus 2V by 7 కాబట్టి what is the V నాన్న? 5 square plus 2 into 5 by 7. This is 25 by plus 10 divided by 7. 35 by 7. And what is this value, amma? 5 amperes. That's the value of 5 amperes. I'm adding question ade. Okay. Sarena, take this question amma అయిపోయిన వాళ్ళు. The VI characteristics of source X and source Y. The VI characteristics of source X and source Y of figure A is shown in figure B. Of figure A is shown in figure B. Determine the current capital I. The VI characteristics of the source X and source Y of figure A is shown in figure B. Determine current capital I. Determine current capital I. ఇటీ తల్లి చూస్తా నేను చూస్తా ఇటీ. Determine the current capital I. చేయండి అమ్మా.
ఒకసారి ట్రై చేసి చూద్దాం. అమ్మ ఈ 7 తీసుకున్నావు నువ్వు, ఈ 7 అటు తీసుకెళ్ళావా? అది వాడేవా? 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 సరే చూడు, ఒకసారి చూడు. నా చేయండి నాన్న. Ten? Wrong answer, Nana. Two, 4, 3, 6, 9. 9, 6 plus 8. Okay, Nana. 10/9. Very good. Amma? 10/3 కాదు. వెళ్ళేటప్పుడు చెప్పమ్మా. 6 o'clock ఒకసారి చూద్దాం. చేయండి. మీ దగ్గర మెటీరియల్ ఉందా నాన్న? మెటీరియల్ ఇచ్చారు కదా వీళ్ళు, అది ఉందా? చేయండి నాన్న. ఈ మెటీరియల్ కూడా మీరు ట్రై చేయండి. చేయగలుగుతున్నారా? ఏమైనా చూసారా? మా మెటీరియల్ అందరి దగ్గర ఉందా నాన్న? ఇది
ప్రాక్టీస్ చేసుకోండి మెటీరియల్ కూడా. వెరీ గుడ్ అన్న ఆన్సర్. ఇదంతల్లి ఉంచుకో. ఓకే నానా, లెట్ us see. నానా ఓకే, నోటీస్ చేయండి నాన్న, చాలా ఈజీ క్వశ్చన్. మా ఇందా నేను చెప్పాను మీకు ఒక ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటే దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పి. ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ వాల్యూ ఇక్కడ? విఎస్. వాట్ ఈస్ వన్ అన్న? విఎస్ బై ఆర్ఎస్. నేను ఇది సోర్స్ ఎక్స్ అనుకుంటే ఈ సోర్స్ ఎక్స్ అన్న, ఇది వోల్టేజ్ సోర్స్ ఏమో విఎక్స్ అనుకుందాం, దాని రెసిస్టెన్స్ ఆర్ఎక్స్ అనుకుందాం. ఈ వోల్టేజ్ సోర్స్ వివై అనుకుందాం, రెసిస్టెన్స్ ఏమో ఆర్వై అనుకుందాం. ఓకేనా? ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్సే కదా నాన్న. దీని క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఇచ్చారు చూడండి. 6 ఇది 1.5 ఇలాగా దేనికి ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్? ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ దేనికి ఉంటాయి? ప్రాక్టికల్ అంటే డెఫినెట్గా విఎక్స్ ఈజ్ ఏ దట్ సోర్స్ ఎక్స్ ఈజ్ ఏ ప్రాక్టికల్ సోర్స్, సోర్స్ వై ఈజ్ ఏ ప్రాక్టికల్ సోర్స్. ఓకే, సోర్స్ ఎక్స్ అన్నారు కదా, ఈ సోర్స్ ఎక్స్ అయితే నాన్న ఇప్పుడు ఇదేంటి చెప్పండి అమ్మ? విఎక్స్. ఎస్ అన్న అమ్మ, ఇదేంటి నాన్న? విఎక్స్ బై ఆర్ఎక్స్. ఆర్ఎక్స్. ఓకే, ఇది సోర్స్ వై అని ఇచ్చారు కాబట్టి ఇదేంటిది? వివై. దిస్ వన్ ఏంటమ్మా? వివై బై ఆర్వై. ఎస్ అన్న? ఓకే నాన్న, సాల్వ్ చేయండి అమ్మా. చెప్పండి నాకు ఒకసారి. విఎక్స్ 6 Vx by Rx nana 1.5. That implies what's the value of Rx nana ikkada? 6 by 1.5. What's the value? 4 ohms. Okay, adi Vx sambandhinchindi. Nana Vy, what's the value of Vy? 4 volts. Then what is Vy by Ry? 2. Okay, that implies what's the value of Ry? Okay, 4 by 2. దిస్ ఈజ్ 4 by 2 నా 2 ohms. ఏమో అర్థమైంది అందరికీ? వచ్చేసినాయి, మనకు కావాల్సిన అన్నోన్స్ అన్నీ వచ్చేసినాయి. ఓకే నా, లెట్ us డ్రా దట్ సర్క్యూట్. విఎక్స్, ఆ విఎక్స్ తీసుకుంటే విల్ హ్యావ్ ఏ విఎక్స్ ఇలా ఉంది. దిస్ ప్లస్ మైనస్. వాట్స్ ద వాల్యూ ఆఫ్ విఎక్స్ నా ఇక్కడ? 6 volts. వాట్స్ ద వాల్యూ ఆఫ్ ఆర్ఎక్స్ అమ్మ? 4 ohms. అలాగే వివై సోర్స్ ప్లస్ మైనస్ ఇలా రెసిస్టెన్స్ ఉందన్న. What is the value of Vy? 4 volts. What is the value of Ry? 2 ohms. And there is a 3 ohm resistor like this. Okay, we have to determine the current I. Okay, now what is KVL apply chesandi? What is current I nana ikkada? Total voltage by total resistance. Vx plus Vy by Rx plus Ry plus 3. Okay, very good. What is Vx nana ikkada? 6 plus 4 divided by Rx emo 4 plus 2 plus 3. Okay, this is 10 by 9 amperes is the right answer. Okay, 10 by 9 amperes. Okay, అయిపోయినాళ్ళమ్మా. Take this question and determine I. I చెప్పండి అమ్మా.
డిటర్మైన్ I నానా. అయిపోయిన వాళ్ళమ్మా, టేక్ దిస్ క్వశ్చన్. డిటర్మైన్ I. అసలు చూసి చెప్పేటివి ఆన్సర్ ఫాస్ట్. డిటర్మైన్ I. అమ్మా 8 amperes. వెరీ గుడ్ నాన్న. ఎవరు చెప్పారు 40/, ఏదో చెప్తున్నారు 40/, పెద్దగా 3, 40/3 తల్లి, రాంగ్ ఆన్సర్ నాన్న. నానా వినండి అమ్మా, నానా వినండి. నోటీస్ హియర్, హౌ దిస్ వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్ ప్యారలల్. అవునా, ఎనీ ఎలిమెంట్ ప్యారలల్ టు వోల్టేజ్ సోర్స్ సిగ్నిఫికెన్స్ ఉందా లేదా చెప్పండి అమ్మా. లేదు. యాక్చువల్గా ఇది 60 volts అయితే ఇక్కడ కూడా వోల్టేజ్ ఎంత నానా, 60 volts. ఇది 20 volts ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉన్నా కూడా ఇది కూడా వోల్టేజ్ ఎంత నానా, 20 volts. ఓకే రైట్ అమ్మ. ఇంకొకటి చూడండి నాన్న, ఇది ఒక నెట్వర్క్ అనుకున్నాను అనుకో, ఇది ఇంకో నెట్వర్క్ అనుకున్నాను అనుకో నాన్న. ఓకే, ఇక్కడ కరెంట్ I వెళ్తే వాట్స్ కరెంట్ హియర్, ఎంత చెప్పండి అమ్మా. అయ్యే కదా, ఎస్ ఆర్ నో ఎవ్రీవన్, రైట్. ఇక్కడ కరెంట్ I వెళ్తే ఇక్కడ కూడా కరెంట్ అయ్యేనా. ఓకే, ఈ కరెంట్ కూడా అయ్యే, రైట్ అమ్మా. ఇప్పుడు మీరు చేయాల్సిన జస్ట్ ఒక సింపుల్ కేవీఎల్ ఈక్వేషన్ వేసించాలి. ఓకే నా జస్ట్ అప్లై కేవీఎల్ ఈక్వేషన్ అమ్మా. ఇలా స్టార్ట్ చేసి లెట్ us అప్లై కేవీఎల్ ఈక్వేషన్ ఫర్ దిస్ లూప్. చెప్పండి అమ్మా. కేవీఎల్ -60 ప్లస్ చెప్పండి 3 into I ఇక్కడ ప్లస్ 20 ఇక్కడ 2 into I ఈక్వల్ టు 0. ఓకే, therefore 5I ఈక్వల్ టు 60 minus 20. 5I ఈక్వల్ టు నానా 40. వాట్స్ ద వాల్యూ ఆఫ్ I నానా, 8 amperes is the right answer. 8 done. ఏంటమ్మా ఎవరైనా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ వేసారా? వేసారు. ఏదో వోల్టేజ్ సోర్స్ ప్యారలల్ రెసిస్టర్ కనిపించింది, దాన్ని మార్చారా? ఒకళ్ళనే ఉంటారు, వేసే ఉంటారు. అమ్మా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ కాసేపు ఒక 10 minutes తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేయకూడదు. కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఉంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్. కానీ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్ ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వేయకూడదు. ఓకే సరే చెప్పమ్మా, చెప్పు గట్టిగా చెప్పు. ఎక్కడ 60 volts. -20/3. కానీ విత్ రెస్పెక్ట్ నువ్వు మాట్లాడలేదు కదా. ఇంకొకటి నువ్వు అది రాసేటప్పుడు ఇక్కడ 2 ohms లేకపోతే నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ 2 ohms లేకపోతే షార్ట్ చేశాను అనుకో, నువ్వు ఏదైతే చెప్పావో అది కరెక్ట్ తల్లి. అప్పుడు ఇది 60 ఉంటుంది, అది 20 ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 2 ohms వల్ల అలా రాయదు. ఏమా అర్థమైందా? ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఎలా వచ్చిందంటే నెట్వర్క్ ఇలా వచ్చింది. నువ్వు అన్నట్లే కింద 2 ohms లేకపోయి ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది 60, ఇది 20 అయితే ఇది లేదు కాబట్టి ఈ 3 రాస్తే 60 - 20/3 40/3 కరెక్టే. కానీ ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఇది కూడా ఉంది పిక్చర్లోకి. ఇక్కడ 60, ఇక్కడ 20, 40. టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పాత్ ఎంత? 5. అప్పుడు 40/5 8 అనేది కరెక్ట్. ఓకే సరే అయిపోతేనా? టేక్ దిస్ క్వశ్చన్. డిటర్మైన్ పవర్ సప్లైడ్ బై ద 10 volt సోర్స్ అమ్మా. డిటర్మైన్ పవర్ సప్లైడ్ బై ద 10 volt సోర్స్.
Determine the power supply by the 10 volt source. One ohm amma. Sorry. Determine power supply by the 10 volt source. Answer? Okay, very good, Nana. Right. What is the current supply by the 10 volt source? Okay. Chalu. Chalama. Chalu. Notice here, Nana. Chalu. My questions ila cheyakudadu. Chalu. Em cheddamante ma let the current supplied by source annaga urikine I nenu elana pettukondi. Okay. సరే నేను ఊరికిన ఐ ఇలా అనుకున్నాను అనుకోమ్మా. నోటీస్ హియర్ నాన్న, ఇక్కడ చూడండి నాన్న, దిస్ ఈజ్ ద ఐఏనా, ఊరికిన ఐ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అమ్మ నాకు ఐ తెలిస్తే హౌ టు క్యాలిక్యులేట్ పవర్, ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్, వి ఇంటూ ఐ. ఓకే నాన్న, నోటీస్ హియర్ ఇది ఐ అయితే ఇక్కడ 2 amperes వెళ్ళిపోయింది కదా, వాట్ ఇస్ రిమైనింగ్ కరెంట్ అమ్మా? I-2. ఈ కరెంట్ కూడా I-2. ఎస్ అన్నా నాన్న, ఈ I-2 1 ampere వెళ్ళిపోయింది, ఇంకేముంది? I-2 -1, I-3. ఓకేనా? ఓకేనా చెప్పండి. ఓకే ఇలా కరెంట్ వెళ్తే డ్రాప్ లైట్స్ అమ్మా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఎస్ అన్నా? ఓకే నా జస్ట్ అప్లై కేవిల్ ఫర్ దిస్ లూప్ అమ్మా. ఇక్కడ స్టార్ట్ చేయండి. లెట్ us అప్లై కేవిల్ ఫర్ దిస్ లూప్. చెప్పండి అన్న కేవిల్. లెట్ us అప్లై కేవిల్ అన్న. 10 + 10 + 10. నెక్స్ట్ ఇక్కడ 1 into I-2 plus 1 into I-2. Next 1 into
I minus 3 plus 1 into I minus 3 equal to 0. Now I 4 i's, 4 I minus 2 minus 3 minus 3 okay plus 10 equal to 0. Minus 10 plus 10 ఎంత అయింది? Okay, 4I equal to 0. Then what is the value of I amma? 0 amperes. Now current I is 0 అయితే what is the power supplied by source amma? 0. Power P supplied by source, P power across 10 volts nana, V into I. This is 10 into 0. What is the value amma? 0 watts. అదే ఆన్సర్. వచ్చిందా? ఊరికేనా? ఒకవేళ నేను కరెంట్ ఐ ఇలా తీసుకున్నాను అనుకోమ్మా, ఇలా తీసుకుంటే ఇటు నుంచి వెళ్ళండి, ఇలా వచ్చి మీరు చేసుకోండి కరెంట్ డివిజన్స్. ఇది ఇలా తీసుకుంటే ఇలా వెళ్తే ఇక్కడ కరెంట్ I ప్లస్ 2లా తీసుకోవాలి. ఇలా వెళ్తుంది అనుకున్నారనుకో, ఇక్కడ కరెంట్ ఏంటి? ఇది ప్లస్ ఇది కదా, I ప్లస్ 2 ఇలా వచ్చారు. ఇక్కడ కరెంట్ ఏంటి? ఇలాగా, ఇది I ప్లస్ 2 కదా, ఇది 1 ఆంపియర్ వెళ్ళింది. ఇప్పుడు ఎంత? I ప్లస్ 3 అనుకొని అలా చేసుకోండి, ఎలా తీసుకుంటే అలా. ఓకే, కేవీఎల్ వేసేటప్పుడు ఇక్కడ కేవీఎల్ స్టార్ట్ చేసేటప్పుడు నాన్న ఇక్కడ స్టార్ట్ చేస్తారు కాబట్టి -10 వచ్చింది, మిగతాన్ని ప్లస్లు అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోయింది. ఎలా చేసినా ఒకటే. ఓకేనా? మీ ఇష్టం అమ్మ, ఎలా అయినా చేసుకోండి. అయిపోయినాడమ్మా. టేక్ దిస్ క్వశ్చన్ అన్న. దిస్ వాజ్ గివెన్ గేట్ 2010లో ఇచ్చారు, అది గేట్ 2013లో ఇచ్చారు ఈ క్వశ్చన్. డిటర్మైన్ విఎస్ ఐఎస్ కరెంట్ ఇన్ ద 1 ohm రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేయండి. Determine Vs, Is, current in the 1 ohm resistor. చెప్పమ్మా. 2 amperes కరెంట్ సోర్స్. ఏదో మళ్ళీ చెప్పు ఒకసారి, తీసి మాట్లాడు. ఇదా? ఏ 1 ohm రెసిస్టర్? ఇదా? ఇదా? అది అలా లేదు కదా, అలా ఎందుకు వెళ్ళిద్ది? అవును. ఏ సోర్స్ లేకపోవడం కాదు, సోర్స్ ఉంది కానీ ఇటు వచ్చేయి అటు వచ్చేయి. నాన్న ఇక్కడ ఏంటంటే ఈ సోర్సెస్ ఆ సోర్సెస్ రెండు డెలివర్ చేయటం జరుగుతుంది ఇక్కడ. లేదా ఒక సోర్స్ ఏమో ఇది ఇది అబ్జర్వ్ చేస్తుంది, ఇది డెలివర్, ఇది అబ్జర్వ్, అది డెలివర్ చేస్తున్నట్టు లెక్క ఇక్కడ. ఇక్కడ ఇది లేదమ్మా, ఇంకా దీనివల్ల ఇది అసలు పవర్ డెలివర్ చేయట్లా. ఇది ఒక డెలివర్ చేస్తే ఇది అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు అనలైజ్ చేస్తే ఇక్కడ వాట్ ఈస్ ద కరెంట్ ఫ్లోయింగ్ హియర్? కరెంట్ ఎంత వచ్చిందమ్మా? చేసాం కదా ఇప్పుడు. ఐ ఎంత వచ్చింది అంటున్నాను? 0 వచ్చింది. అంటే దీంట్లో కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు. మీరు అనలైజ్ చేశాను అనుకో, ఇప్పుడు దీంట్లో కరెంట్ ఏం ఫ్లో అవ్వట్లేదు, 0. అప్పుడు దీంట్లో కరెంట్ ఎంత వచ్చింది? -2 వచ్చింది. దీంట్లో కరెంట్ -2, దీంట్లో కరెంట్ నాన్న -3, దీంట్లో కరెంట్ -3 అని. అంటే యాక్చువల్గా ఈ డైరెక్షన్లో -3 అంటే ఈ డైరెక్షన్లో 3 amperes అని. ఈ డైరెక్షన్లో 3 amperes ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో 2 amperes, ఈ డైరెక్షన్లో 2 amperes. అప్పుడు ఇది 2 amperes ఇలా వెళ్తుంది. ఈ 2 amperes 3 amperes 1 ampere కలిసి ఇక్కడ 3 amperes ఇలా వెళ్తుంది. చెప్పు. అంటే అదే నాన్న, ఇప్పుడు ఊరికే ఇక్కడ కరెంట్ ఐ అనుకున్నావమ్మా, మనకు తెలియదు కదా, 0 అని తెలుసా నీకు? తెలియనప్పుడు 0 ఎలా రాసావు నువ్వు? వెళ్ళకూడదు కదా, అలా వెళ్ళకూడదు కదా. అంటే లక్కీగా అసలు వెళ్ళదు, అసలు ఎప్పుడు వెళ్ళదు. ఈ ప్రాబ్లం 0 అయింది కాబట్టి అలా వెళ్ళింది, అది డివైడ్ జరిగింది. సరేనా? చెప్పేసి నా ఆన్సర్. వాట్ ఈస్ వోల్టేజ్ సోర్స్ విఎస్, ఐఎస్, ఐ, కరెంట్ ఇన్ ద 1 ohm రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి.
అమ్మా అయిపోయిందా? చిన్న క్వశ్చన్ అమ్మా, చాలా చిన్న ఈజీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న అందరు వినండి అమ్మా. హౌ దిస్ బ్రాంచ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్. ఓకే నాన్న, ఇది 10 volts కదా. వాట్ ఇస్ ద వోల్టేజ్ హియర్ ఆల్సో? 10 volts. నాన్న వాట్ ఇస్ ద వోల్టేజ్ హియర్ ఆల్సో నాన్న? 10 volts. 10 volts అక్రాస్ 1 ohm నాన్న. వాట్ ఇస్ కరెంట్ ఫ్లోయింగ్? 10/1 అంతా 10 amperes. అంటే కరెంట్ ఇన్ ద 1 ohm రెసిస్టర్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 10 amperes వచ్చేసింది. అయిపోయింది. ఓకే నెక్స్ట్ నాన్న ఇంకొకటి నోటీస్ చేయండి. ఇది 2 ohm రెసిస్టర్ కదా. వాట్ కరెంట్ ఫ్లోయింగ్ హియర్ నాన్న? 10 volts అక్రాస్ 5 amperes. ఓకే నాన్న ఇది చూడండి అమ్మా, ఇది ప్యారల్లో ఉంది అక్రాస్ దిస్ ఎలిమెంట్. నేను రాసుకుంటున్నాను. ఓకే దిస్ ఈస్ ద థింగ్. ఎస్ అన్న 5 amperes. అమ్మా ఇక్కడ నోటీస్ హియర్ దిస్ కరెంట్ నాన్న 2 amperes ఇస్ ఫ్లోయింగ్ హియర్. ఇక్కడేమో ఐఎస్ అమ్మా. ఓకే ఇదేమో నాన్న 5 amperes. ఇక్కడ కరెంట్ నాన్న 10 amperes. అప్లై కేసీఎల్ తీసుకున్నాను నాన్న. చెప్పండి అమ్మా కేసీఎల్ అప్లై చేస్తే -2 ప్లస్ ఐఎస్ ప్లస్ 5 ప్లస్ 10 ఈక్వల్ 0. దిస్ ఐఎస్ ప్లస్ 15 -2 ఈక్వల్ 0. IS plus 13 equals 0. What is the value of IS, Nana? -13 amperes is the right answer. -13 amperes. ఇంకేం క్యాలిక్యులేట్ చేయమన్నారు? VS. అమ్మ దీనికి కేవీల్ వేసిండి అమ్మ, చాలు ఫినిష్డ్. కేవీల్ చెప్పండి అన్న ఇక్కడ. -VS 2 amperes across a 5 ohm resistor and 10 volts drop. చెప్పండి. Plus 5 into 2 plus 10 equals 0. -VS plus 10 plus 10. Then what's the value of VS, Nana? 20 volts plus 20 volts. ఏమా ఎస్ ఆర్ నో? అమ్మా ఈజీ ప్రాబ్లమా డిఫికల్ట్ ప్రాబ్లమ్? ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ఇది 2 + 2 మార్క్స్ 4 మార్క్స్ ఇచ్చారు GATE 2013లో. 2 + 2 4 మార్క్స్ క్వశ్చన్ అన్న. ఓకే చాలా స్కోరింగ్ అవునా? సరే 421. ఓకే నాన్న 430 35కి వెళ్దాం బ్రేక్కి. సరే నాన్న నెక్స్ట్ వన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ నా. ఇది కూడా ఒక నెట్వర్క్ సాల్వింగ్ టెక్నికే. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అమ్మ. ఓకే సరేనా? నాకు ఒకసారి చెప్పండి అమ్మా. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టర్ ఉంది నాన్న. దిస్ టెర్మినల్ ఏ, దిస్ ఇస్ టెర్మినల్ బి. విఎస్ సిరీస్ విత్ ఆర్ఎస్ ఇలా ఉంది. నన్ను అప్లై సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. టెల్ మీ. కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ ఏ రెసిస్టెన్స్. ఓకే this IS, what is the value of IS, Nana? PS by RS. Its series resistance will become say parallel resistance across the terminals AB. Yes or no? So series resistance will become parallel resistance. Clear everyone? Amma voltage source series with a resistor unte current source parallel the resistor change. What is the matter? The current source ante nana ee voltage by ee resistance veyali. ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఏముంటే అక్కడ ఏమొస్తుంది? ప్యారలల్ రెసిస్టెన్స్ అదే వస్తుంది. ఓకే సరేనా? ఇది రిఫరెన్స్గా తీసుకోండి. నన్ను ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి అమ్మా. నోటీస్ ఇయర్ ఇలా ఇచ్చాను అమ్మా. VS ఇచ్చాను, ఇలా ఇచ్చాను. టెల్ మీ ద కరస్పాండింగ్ నెట్వర్క్ నా. చెప్పండి అమ్మా. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ సోర్స్? చెప్పండి. ఇది 0 ఇక్కడ. VS by 0 ఎంత? ఇన్ఫినిటీ. VS by 0 ఎంత? ఇన్ఫినిటీ. ఓకే అలాగే నాన్న ఇది విల్ బికమ్ ద ప్యారలల్. ఎస్ అన్న ఇలా వచ్చింది నాన్న. అసలు 0 ఇన్ఫినిటీ యాంప్లిట్యూడ్స్ అనేది వస్తుంది, యాంపియర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా? చెప్పండి అమ్మా. ఎగ్జిస్ట్ అవుతుందా? నో. సరే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే సరే నాన్న ఇంకోటి అడుగుతున్నాను మిమ్మల్ని. నాన్న ఇక్కడ డబల్ డైరెక్షన్ పెట్టానంటే కరెంట్ సోర్స్ ప్యారలల్ రెసిస్టర్ ఉంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు వోల్టేజ్ సోర్స్ సిరీస్ విత్ రెసిస్టెన్స్.
What is the magnitude of the voltage nana? Ikkada this one multiplied by this one. This IS RS ఎంత అమ్మా? RS RS cancel అయితే ఎంత వచ్చింది? VS. Parallel resistor will become series resistor. ఇలా ఇచ్చాను చూడండి అమ్మా, టెర్మినల్ ఏ, టెర్మినల్ బి, IS ఇచ్చాను. వాట్స్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్? ఇక్కడ ఓపెన్ అంటే ఎంత? ఇన్ఫినిటీ ఓమ్స్. దీన్ని అప్లై చేసి నాకు వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్ సోర్స్ చెప్పండి. ఎంత వచ్చింది? IS ఇంటూ ఇన్ఫినిటీ వోల్ట్స్. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది అమ్మ. అసలు ఇన్ఫినిటీ వోల్ట్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా నాన్న? ఇన్ఫినిటీ వోల్ట్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? నో, ఇది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు నాన్న. సరిగా వినండి. ఇప్పుడు మనం సోర్సెస్ చూసాం కదా మధ్యాహ్నం. ఇది ఏ టైప్ ఆఫ్ సోర్స్? వోల్టేజ్ సోర్స్. ఇది ద రెసిస్టర్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఇది ఏ సోర్సు? ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది. ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కెన్ బి కన్వర్టెడ్ టు ఏ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్, వైస్ వర్సా. ఇదే సోర్సు ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ఇది ఐడియల్ కరెంట్ సోర్స్. అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ ఐడియల్ సోర్స్కి అప్లికబులా? నో, అప్లికబుల్ ఓన్లీ ఫర్ ప్రాక్టికల్ సోర్సెస్. రైట్ నామా? Source transformation technique is a simplification technique. Source transformation technique is a simplification technique. Is a simplification technique applicable. Simplification technique applicable only for practical sources. Is a simplification technique applicable only for practical sources, and it is impossible to convert an ideal voltage source, and it is impossible to convert an ideal voltage source into its equivalent current source, and vice versa. And it is impossible to convert an ideal voltage source into its equivalent current source and vice versa. Okay, nanu తీసుకున్నారా? డన్. సరేనా? ఒక చిన్న మాట, దీనికి ఒకటి ఇవ్వండి అమ్మ, ఊరికే నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. లెట్ ఇట్ బి సమ్ క్యాపిటల్ అని ఇచ్చారు ఊరికే. ఓకే, ఏదో ఒకటి నెంబర్ 1 or 2 అలా ఇచ్చారు. సరేనా? ఇది తీసుకుంటున్నా చూడండి. ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నా, ఒక్కసారి వినండి నాన్న. హౌ దీస్ టూ కనెక్టెడ్ టు ఈచ్ అదర్? సిరీస్. హౌ దీస్ టూ కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్. అంటే కనెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్లో ఉన్నాయా? నో నాన్న. ఇదేం ఎలిమెంటు? వోల్టేజ్ సోర్స్. ఇది ఏ ఎలిమెంట్? కరెంట్ సోర్స్. ఇక్కడ వోల్టేజ్ సోర్స్ రెసిస్టర్ లాగా ఉంది, కరెంట్ సోర్స్ రెసిస్టర్ లాగా ఉంది. ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు సేమా? నో. కనెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ కాదు, ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ కాదు. బట్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్ డన్ బై దిస్ సర్క్యూట్, సేమ్ థింగ్ విల్ బి డన్ బై దట్ సర్క్యూట్. ఎస్ ఆర్ నో? రైట్ అమ్మా. ద అబౌవ్ టూ సర్క్యూట్స్ are equivalent. The above two circuits are equivalent with respect to performance point of view. The above two circuits are equivalent with respect to performance point of view, but the elements and connections point of view, they are not equal.
but the elements and connections point of view they are not equal. But the elements and connections point of view they are not equal. Both the circuits are equivalent with respect to performance point of view, but the elements and connections point of view they are not equal. సరేనా? వినండి అమ్మా. సోర్సెస్ బ్రాడ్ క్లాసిఫికేషన్ చెప్పండి. డిపెండెంట్, ఇండిపెండెంట్, అవునా? ఇప్పుడు ఇండిపెండెంట్ మాట్లాడాము. ఎస్ఆర్నా? ఇండిపెండెంట్లో ఐడియల్, ప్రాక్టికల్ రెండు ఉన్నాయి. సోర్స్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ అప్లికబుల్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ సోర్సెస్కి? ప్రాక్టికల్ సోర్సెస్కి. ఇండిపెండెంట్ సోర్స్కి అప్లికబులా? నో. సరే, అయిపోయింది. సరే, ఇండిపెండెంట్ సోర్సెస్ గురించి మాట్లాడేసాం. డిపెండెంట్కి వస్తే can we apply source transmission technique containing to the networks containing dependent sources? Yes or no? ఎప్పుడైనా అప్లై చేశారా? చెప్పండి అమ్మా. చేయలా, ఇప్పుడుదా చేయలేదు. ఓకే, సరే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్ నాన్న. ఎవరమ్మా? వెరీ గుడ్ నాన్న, అదే ఆన్సర్ అమ్మా. ఎస్ ఆర్ నో ఏ కరెక్ట్. ఎస్ ఆర్ నో అంటేనే కరెక్ట్. ఎందుకంటే ఎస్ బట్ నాట్ ఆల్వేస్, దట్ ఈస్ సమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటో ఒకసారి చెప్పబోతున్నాను. ఓకేనా? వినండి నాన్న ఒకసారి. మరి రాయొద్దు, ఫస్ట్ వినండి, అందరు వినాలి. నాన్న ఇక్కడ డిపెండెంట్ సోర్స్ I1/2 ఇచ్చాను, కరెంట్ సోర్స్, రెసిస్టర్ 20 ohms. నాన్న హౌ దీస్ టు కనెక్టెడ్ టు ఈచ్ అదర్? ప్యారలల్ ఉంది. ఓకే, ఈ కరెంట్ సోర్స్ ప్యారలల్ అయితే రెసిస్టర్ లాగా ఉంది. ఓకే, let us try to apply source transmission technique. Okay, current source parallel resistor I1/2 parallel 20 ఉంది కదా. Let us convert it to voltage source, it is the resistor. What is the magnitude of the voltage source చెప్పండి? I1/2 into 20 ఎంత? 10I1. Parallel resistor will become series resistance. Okay, నాన్న ఇక్కడ నెట్వర్క్ చూడండమ్మా, ఇలా నెట్వర్క్ ఉంది. This dependent source depends on I1. This I1 is flowing here. This is 40, 50, 40, 50. This I1 అనుకుంటే ఇది కూడా I1. ఎస్ అను? నాన్న వినండి, ఎస్ అను? ఓకే. Okay, right now this network are equivalent to each other. Equivalent. Whatever performance done by the circuit, ఇది కూడా అదే. సరిగా వినండి, చెప్తాను, ఆగండి. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. అమ్మా ఇక్కడ దిస్ I1/2 20 డిపెండెంట్ వేరియబుల్ అని I1 ఇక్కడ ఇచ్చారమ్మా. వినండి. ఓకే, ఇక్కడ 40, 50, ఇది 40, 50 ఇలా ఇచ్చారు. ఈ కరెంట్ సోర్స్ ప్యారలల్ రెసిస్టర్ చేశాను అనుకో, కరెంట్ సోర్స్ ప్యారలల్ రెసిస్టర్ ఇచ్చారు, దాన్ని సోర్స్ ట్రాన్స్మిషన్ వేసాం. చెప్పండి అమ్మా ఏమైంది? 10I1. ఓకే, 10I1/2 into 20, 10I1. ఓకే, ప్యారలల్ రెసిస్టర్ విల్ బికమ్ సిరీస్ రెసిస్టెన్స్. కరెంట్ అప్వర్డ్స్ ఉంటేనా ప్లస్ అప్వర్డ్స్, మైనస్ డౌన్వర్డ్స్. ఎస్ ఆర్ నో? ఓకే నా వెదర్ దిస్ వన్ సేమ్? ఎందుకు సేమ్ కాదు? వెరీ గుడ్ నా, సరిగా వినండి అమ్మా. డిపెండెంట్ సోర్స్ ఎప్పుడు పిక్చర్లోకి వచ్చినా లుక్ ఫర్ ద డిపెండెంట్ వేరియబుల్. దిస్ I1, వేర్ ఇస్ దట్ I1? I1 is flowing across 40. ఎస్ అన్నా? ఇక్కడ నీ సోర్స్ ట్రాన్స్మిషన్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ 10I1 డిపెండ్స్ ఆన్ I1, వేర్ I1 ఇస్ హియర్. ఈ నెట్వర్క్లో చూడండి, దిస్ కరెంట్ దిస్ డిపెండెంట్ సోర్స్ డిపెండ్స్ ఆన్ I1, వేర్ ఇస్ I1 ఫ్లోయింగ్ అక్రాస్ 20 ohms. ఆఫ్టర్ అప్లయింగ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ దీనికి అప్లై చేస్తే I1 ఏమైంది? గాన్. అవునా? గాన్. మరి ఇప్పుడు దిస్ అసలు డిపెండెంట్ సోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ I1 ఎక్కడుంది? లేదు. అవునా? ఇప్పుడు మరి ఇది సేమా? కాదు. అవునా? సేమ్ కాదు. ఈ కేసులో వేయచ్చు, ఈ కేసులో వేయకూడదు. ఈ కేసులో సోర్స్ ట్రాన్స్మిషన్ టెక్నిక్ వేయచ్చు, దీంట్లో వేయకూడదు. ఏంటి కంక్లూజన్? వినండి, సరిగ్గా వినండి. చాలా ఆగండి అమ్మా, ఇంకా మీకేం అర్థం కాలే. 50% అర్థమైంది, 50% ఉంది. చూడండి నాన్న, ఇక్కడ సరిగ్గా చూడండి అమ్మా, కంక్లూజన్ చెప్తున్నాను. యాక్చువల్గా నాన్న ఇక్కడ కరెంట్ సోర్స్ ప్యారలల్ టు రెసిస్టర్ వచ్చింది. ఎస్ అన్నా? కరెంట్ సోర్స్ ప్యారలల్ టు రెసిస్టర్. దిస్ కరెంట్ సోర్స్ డిపెండ్స్ ఆన్ విచ్ పారామీటర్? I1, వేర్ I1 ఈస్ ఫ్లోయింగ్ హియర్. ఎస్ అన్నా? ఈ I1 అనేది వేర్ వీఆర్ ట్రైంగ్ టు అప్లై ద సోర్స్ ట్రాన్స్మిషన్ అక్కడ ఉందా, లేదా అవుట్ సైడ్ లూప్ ఉందమ్మా? అవుట్ సైడ్ ద లూప్. నాన్న ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ కరెంట్ సోర్స్ ప్యారలల్ టు రెసిస్టర్ వచ్చింది, అవునా? బట్ ఈ I1 అనేది ఫ్లోయింగ్ అక్రాస్ 20 ohms. ఎస్ అన్నా?
Inside the loop, outside the loop? Inside the loop, where we are trying to apply source transformation technique. If the control variable is inside the loop, nana, don't go for source transformation. If the control variable is outside the loop, comfortably we can apply the source transformation. అర్థమైందా? ఎప్పుడైనా అంతే. కంట్రోల్ వేరియబుల్ అనేది లాన్ ఉందా బయట ఉందా చూసుకోండి. బయట ఉంటే కంఫర్టబుల్గా అప్లై చేసుకోవచ్చు, ఒక లాన్ ఉంటే అప్లై చేయకూడదు. కామన్ సెన్స్ సార్ నో అది నాన్న రాయండి మా పాయింట్ రండి. నెక్స్ట్ పాయింట్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అప్లికబుల్. Source transformation is applicable to the networks containing dependent sources. Source transformation is applicable to the networks containing dependent sources. Networks containing dependent sources provided the controlled variable is outside the loop, provided the controlled variable is outside the loop where source transformation is applicable. Provided the controlled variable is outside the loop where source transformation is applicable. Provided the controlled variable is outside the loop where source transformation is applicable. ఏమో అర్థమైంది అందరికీ? క్లియరా? ఓకేనా? అది నాన్న కేసెస్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండిపెండెంట్ సోర్స్లో వేయచ్చు, ఐడియల్ వాటికి వేయకూడదు, ఓన్లీ ప్రాక్టికల్ వాటికి వేయచ్చు. డిపెండెంట్ సోర్స్ వస్తే కంట్రోల్ వేరియబుల్ని బట్టి చెప్పాలి. ఇఫ్ ద కంట్రోల్ వేరియబుల్ ఇస్ ఇన్సైడ్ ద లూప్ డోంట్ అప్లై, అవుట్సైడ్ ద లూప్ అంటే యూ కెన్ అప్లై కంఫర్టబుల్లీ. కంప్లీట్ చేసి విల్ గో ఫర్ బ్రేక్. ఆఫ్టర్ బ్రేక్ విల్ డూ సమ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ చేద్దాం. కంప్లీట్ చేయండి నాన్న. ఇంకొకటి వినండి నాన్న, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ కరెక్ట్గా అప్లై చేసేటప్పుడు పొలారిటీ ఆఫ్ ద సోర్స్ చూడండి అమ్మా. ఇక్కడ నాకు ప్లస్ ఇలా మైనస్ విఎస్ లాగా ఉంటే నా కరెంట్ డైరెక్షన్ ఎట్టుంది? అప్వర్డ్స్ ఉంటుంది. ఒకవేళ నాన్న మైనస్ ప్లస్ రాస్తే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. అది చూసుకోండి కన్వర్ట్ చేసేటప్పుడు. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ రైట్ నౌ. లెట్స్ టేక్ ఎ బ్రేక్ ఫర్ 10 minutes. విల్ కమ్ బ్యాక్.